హంపి పీఠాధిపతి విరూపాక్ష గారు చందిప గ్రామం శంకర్పల్లి మండలం రంగారెడ్డి జిల్లాలో హనుమంతుని మందిరం ప్రాణ ప్రతిష్ఠ కోసం విచ్చేసి తన అమూల్యమైన సందేశాన్ని ప్రజలతో పంచుకున్నారు. అదేంటో వారి మాటల్లోనే తెలుసుకుందాం. శ్రీ గురుభ్యో నమః. వాగర్థవ్య సమృద్ధో వాగర్థో ప్రతిపత్తయే జగతో పితరో వందే పార్వతీ పరమేశ్వరో. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. दत्तात्रेय महादेवो दत्तात्रेय महागुरु दत्तात्रेयादि वैकुंठं नारायणं अहं भजे. श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं. शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतं वंदे भगवन्त पुनः पुनः. रामाय रामभद्राय रामचंद्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पतये नमः. मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि. हंपी क्षेत्राधिपति विरूपाक्ष स्वामी वारिकी, అమ్మవారు పంపాదేవి, అమ్మవారు భువనేశ్వరి దేవి, త్రిమూర్తి అవతార స్వరూపమైనటువంటి దత్తాత్రేయ స్వామి వారితో పాటు రామ లక్ష్మణ సీత ఆంజనేయ స్వామి వారితో పాటు సనాతన ధర్మాన్ని కలియుగంలో పునఃప్రతిష్టాపన చేసినటువంటి ఆదిశంకరాచార్యుల వారితో పాటు సమస్త దేవీ దేవతల చరణాలకు శిరసాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఈ యొక్క ప్రతిష్టా మహోత్సవాన్ని నిర్వహిస్తున్నటువంటి 50 మంది ఋత్వికులకు, కార్యకర్తలకు, భక్తులకు అందరికీ మా యొక్క నారాయణ స్మరణ పూర్వక ఆశీర్వచనాలు. కూర్చోండి అన్న, కూర్చోండి. డైరెక్టర్ కూర్చోండిరా, మా కాళ్ళు వస్తే నిలబడుతుంది. మన సోఫా కావాలండి, సోఫా ఏం చేస్తున్నారు? సోఫాలు ఏం దేవాలయం అంటే మనకు తెలిసింది ఏమిటి? మొక్కులు తీర్చుకునే కేంద్రం, అంతేనా? కొబ్బరికాయ కొట్టాలి, అయ్యా నా పోరగాడికి పెళ్లి కావాలి, అంతేనా? నా బిడ్డకి పెళ్లి కావాలి. ఏం చేస్తాం? మా బిడ్డకి పెళ్ళి అయితే ఏమని మొక్కుకుంటారు? నీకు కూడా కళ్యాణం చేస్తా, అంతేనా? ఇది ఒక భాగం మాత్రమే. 3 భాగాలు ఏమిటంటే, మనకి 3 శక్తుల్ని దేవాలయం ద్వారా మనకు లభిస్తాయి. ఒకటి శారీరక శక్తి. ఈ శారీరక శక్తి లేకపోతే ఏమవుతుంది? మనకి ఎక్కడ పోవాలి? ఏ హాస్పిటల్? సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పోవాలి, అంతేనా? అక్కడ పోవద్దు అనుకుంటే ఏం చేయాలి? దేవాలయంకి రావాలి. రెండవది మానసిక ఆరోగ్యం. ఏదో ఒక చింత, ఏదో ఒక ఇబ్బంది కలుగుతూనే ఉంటుంది. ఆ యొక్క మానసిక ఆరోగ్యం మంచిగా ఉండాలంటే గుడికి రావాలి. ఇంకా ఆధ్యాత్మిక ఆరోగ్యం చాలా ముఖ్యమైనటువంటిది. అన్న మాట్లాడాలని చెప్పేవారు వాళ్ళు కొద్దిగా ఒక 10 నిమిషాలు. మొన్ననే అనంతపూర్లో గుంతకల్లో ఒక దేవాలయం ప్రతిష్టకి ధ్వజస్తంభం గణపతి గుడికి వెళ్ళాం. దానికి ఒక వ్యక్తి చాలా కష్టపడ్డాడు. ఆ యొక్క ప్రతిష్ట కార్యం మొదలైంది, ఇంకేమైనా రావాలి ఇంటి నుంచి, వాళ్ళకి సూతకం వచ్చింది. ఎన్ని రోజులు అంటే సూతకం ఉంటే మహిళ 10 రోజులు. ఇంక పాపం
అంత కష్టపడి చేశాడు అంటే చేద్దాం అనుకున్నా కానీ ఏదో ఒక ఆటంకం వచ్చి మనకు దూరం అయిపోతాయి. గుడికి ఏదైనా ఇవ్వాలనుకుంటాం, ఎవరికైనా ఇవ్వాలనుకుంటాం, ఏదో ఇబ్బంది వస్తుంది. అది కూడా మనకి ఆయన కృప ఉంటేనే అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అందుకని దేవాలయం అంటే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక 3 శక్తులను ఇచ్చేది. ఇంకా పిల్లలకైతే బడికి పోతుంటారు, వస్తుంటారు, ఏమీ గుర్తే ఉండదు పాపం వాడికి, జ్ఞాపక శక్తి ఉండదు, మర్చిపోతుంటాడు, ఊరికే కొడుతుంటారు, చదువురా చదువు పాపం పోతుంటాడు, అన్ని చదువుతుంటారు కానీ గుర్తుండదు. జ్ఞాపక శక్తి పెరుగుతుంది గుడికి వస్తే, గుర్తుపెట్టుకోండి పిల్లలు. ఏకాగ్రత పెరుగుతుంది ఖచ్చితంగా. ఈ రెండిటికి మందుల్లో ప్రపంచంలో ఇప్పుడే కాదు, ఇంకో 50 సంవత్సరాలైనా కానీ మందులు తయారు కావు. ఇన్ని లాభాలు ఉన్నాయి గుడికి వస్తే. ఇక రెండవది, ఆ మూర్తులన్నీ కూడా అక్కడే ఉన్నాయి. మరి దండం పెడుతున్నారా పోయి వాటికి? శిల్పి గారు చాలా ఉంటాయి, దండం పెడతారా మీరు పోయి? ఎగ్జిబిషన్ పోతారు, అక్కడ చాలా మూర్తులు ఉంటాయి, దండం పెడతారా వాటికి? ఇక్కడ రాగానే దండం పెడతారు, లోపలికి రాగానే. ఎందుకు? దీనికి మన శాస్త్రం చెప్పింది ఏమిటంటే జగత్ సర్వం దైవాధీనం. ఈ మొత్తము జగత్తుకి ఆధారం ఏమిటంటే దైవం. అందుకనే మనకు అందరికి తెలిసిన మాట, శివుడు ఆజ్ఞ లేనిదే సీమ కుట్టాలని ఆయన ఆజ్ఞ కావాలంట. అంత మొత్తం కూడా ఈ సృష్టి మొత్తం దైవానికి ఆధీనంలో ఉంటుంది. అదే దైవం కదా అక్కడ దండం పెట్టాము ఇప్పుడు మనం. ఆ దైవం ఎవరి ఆధీనంలో ఉంటుందంటే మంత్రాలకి ఆధీనంలో ఉంటుంది. ఆ మంత్రాలు ఎవరు ఆధీనంలో ఉంటాయిగో, ఇట్లా కష్టపడి ఒక 12 సంవత్సరాలు 15 సంవత్సరాలు పాఠశాల వాడికి ఆధీనంలో ఉంటుంది. అందుకని వాడికి దండం పెడతాం. అట్లా మూర్తులను తీసుకొచ్చిన తర్వాత ఊరేగింపు చేశారు. నిన్న జలాది నీళ్ళలో పెట్టారు. ఇవన్నీ ఏమిటంటే, అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయా? లేని వాళ్ళ చేతులు ఎత్తండి. ఒక లేదు పాపం, అన్ని పెద్ద పెద్ద ఫోన్లు ఉంటాయి కదా. ఫోన్ మన దగ్గర రాకముందు అవి ఎక్కడుంటాయి? ఫోన్లు ఎక్కడుంటాయమ్మా? ఇక్కడ రాకముందు, మీ దగ్గర రాకముందు షాప్లో ఉంటాయి కదా. షాప్లో చాలా ఫోన్లు ఉంటాయి, కొత్త కొత్త ఫోన్లు ఉంటాయి. అవి ఏమైనా పని చేస్తాయా? పని చేస్తాయా? అవి షోకేస్లో ఉన్న ఫోన్లు పని చేస్తాయా? పని చేయవు. మనం డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాం, అంతేనా? తీసుకొని వచ్చిన తర్వాత ఆ మూత తీస్తాం. దాంట్లో ఏముంటాయి? పాములు ఉంటాయా? ఏముంటాయి దాంట్లో? ఫోన్ ఉంటుంది. ఇంకేముంటాయి? చోటోడు పెట్టుకుని ఉంటాయి కదా, ఇది ఉంటాయి. అవి లేకపోతే ఫోనే కొందరు ఎవరు. ఛార్జర్ ఉంటుంది అంతా. ఒకప్పుడు బ్యాటరీ కూడా వచ్చేది వేరేగా, ఇప్పుడు బ్యాటరీ లేవు, లోపలే బ్యాటరీ ఉంటుంది. అది తీసుకొని ఇంటికి వచ్చి నొక్కితే బటన్ పనిచేస్తుందా? పనిచేస్తుందా? అన్ని సెకండ్ హ్యాండ్ ఫోన్ నేనా? మేబీ కొత్త ఫోన్ ఎవరు కొనుక్కోలేదా? మరి చెప్పరు. నేను ఇందాకేమో అంత మాట్లాడినారు, ఇప్పుడు చెప్తే అడిగితే చెప్తలేరు. తీసుకొని వచ్చి ఏం చేయాలి దానికి? కాదు, నా సెకండ్ హ్యాండ్ ఫోన్ మీరు అంత ఫోన్ ఎవరి కొత్త ఫోన్ తప్పు. ఫస్ట్ ఛార్జింగ్ చూసినారా? ఛార్జింగ్ చేయాలి. ఆ ఛార్జింగ్ పిన్ దీనికి పెట్టాలి, ప్లగ్లో సాకెట్లో ప్లగ్ పెట్టాలి, తర్వాత స్విచ్ చేయాలి. కరెంట్ ఉంటే ఛార్జ్ అవుతుంది. ఎన్ని గంటలు ఛార్జ్ చేయాలి కొత్త ఫోను? కాదు, ఇంకెక్కువ ఉంటుంది. అరగంట సేపు ఛార్జ్ చేయాలి. పంతుల్ని పిలవాలి. పిలిచిండ్రా బిడ్డ మీరు? పిలవలేదా? అందుకని మీ ఫోన్ పని చేయాలి. అందుకని అందరు ఫోన్ ఇట్లా మాట్లాడుతుంది, ఇట్లా కాదు ఇట్లా మాట్లాడుతుంది. చూసిరా మీరు? ఇలాగే మాట్లాడేది. ఎందుకంటే పంతులు పిలవలేదు కాబట్టి అట్లా మాట్లాడుతున్నారు. పిలవండి ఇప్పటికైనా. పంతులు కొత్త ఫోన్ కొన్నా ఎంత? లక్షనా? అబ్బా, 2 లక్షలు అయినాయా ఫోన్? 1,00,000 ఫోన్ కొనుక్కొచ్చిన పంతులు ఛార్జింగ్ పెట్టినా మంత్రాలు చదవమని చెప్పండి. ఫోన్ మంత్రాలు స్పెషల్గా ఉన్నాయి, దొరకవు ఎవరికి, మీ పంతులకే తెలుస్తామని. అయిన తర్వాత
కొంచెం 10 నిమిషాలు తర్వాత. అట్లా ఛార్జింగ్ అయిన తర్వాత ఏం చేయాలి? నొక్కితే ఏమొస్తుంది? నేను ఏం చెప్పినా నిన్న నేను మనం అంతా చెప్పేటోళ్ళం అయినాం, పనిచేసేటోళ్ళం కాదు మనం. ఆ ఫోన్ ఛార్జ్ అయిన తర్వాత ఆ బటన్ నొక్కితే ఏమొస్తుంది? బొమ్మ వస్తుంది, ఇంకేం రాదు. ఆ తర్వాత ఏం చేయాలి? అన్ని సెకండ్ హ్యాండ్ ఫోన్లు శంకర్పల్లి ఎన్ని డబ్బులు ఉన్నాయి, కొత్త ఫోన్లు కొనుక్కొని సిమ్ కార్డు పెట్టాలి. సిమ్ కార్డు పెట్టిన తర్వాత బటన్ నొక్కితే ఒక లైన్ వస్తుంది. ఏమొస్తుంది? ఓన్లీ ఎమర్జెన్సీ కాల్స్. ఆ తర్వాత దాంట్లో టాప్అప్ వేసుకుంటాం. తర్వాత ఏం చేయాలి? కస్టమర్ కేర్ సెంటర్ యాక్టివేట్ చేయాలి. యాక్టివేషన్ అంటారు దాన్ని. అప్పుడు దాంట్లో డబ్బులు ఉంటే సారీ దునియా ముట్టి మొత్తం ప్రపంచం మన చేతిలో ఉంటుంది. పాటలు వినొచ్చు, వీడియోలు తీయచ్చు, మాట్లాడచ్చు, ఫోటోలు తీయచ్చు, అన్ని పనులు చేసుకోవచ్చు. చూసారా? ఒక చిన్న ఫోను, యంత్రము, ప్రాణం లేనిది ఇంత పని చేసాం మనం. ఛార్జింగ్ చేసాం, సిమ్ కార్డు పెట్టాం, యాక్టివేట్ చేయించాం, డబ్బులు వేసాం. మరి ఇవన్నిటికీ అదే పని చేస్తున్నారు నిన్నటి నుంచి వాళ్ళు పాపం. ఛార్జింగ్ మీరు అరగంట ఛార్జింగ్ చేశారు, ఇక్కడ ఎన్ని గంటల ఛార్జింగ్ అయింది? మొన్న జలాదివాసం ఎన్ని గంటలు పెట్టారు? మొత్తం రోజంతా పెట్టారు కదా. ఈరోజు మళ్ళీ సాయంత్రము బియ్యంలో పెడతారు, పూలు పండ్లు అన్నిట్లో పెడతారు. ఇంత ఛార్జింగ్ చేసిన ఊరికే కూర్చున్నారు వాళ్ళు ముచ్చట్లు పెట్టి. ఏం చేశారు పంతులు? మంత్రాలు, ఆ యొక్క మూర్తులకి మంత్రాల ద్వారా శక్తిని నింపారు. ఆ తర్వాత ఎల్లుండి కదా, ఎల్లుండి పొద్దున్న ఆ సుముహూర్తానికి సిమ్ కార్డు పెడతారు. మీ సిమ్ కార్డు దేంతో తయారు చేస్తారు తెలుసా మీకు? చూసారా అప్పుడు సిమ్ కార్డుని? దానికి పేర్లు ఉంటాయి. ఇంగ్లాండ్, దుబాయ్, ఫారిన్వి. చూసారా? చూడు అంటే చూడు సిమ్ కార్డు మీద చూడు, పేర్లు ఉంటాయి ఆ పేర్లు. కానీ మన యంత్రం మీద ఆ దేవి దేవతలకు సంబంధించిన మూల మంత్రాలు ఉంటాయి. అది వెండితో తయారు చేశారు కదా. పంచధాతువులు అంటే 5 ధాతువులు: వెండి, బంగారము, ఇత్తడి, రాగి, ఇనుము, ఇవన్నీతో తయారు చేసినటువంటి యంత్రాలు. వాటికి కూడా ఛార్జింగ్ జరుగుతూనే ఉన్నది. ఆ యంత్రం పెడతారు, అదే సిమ్ కార్డ్ పెట్టడం. ఆ తర్వాత ఆ యొక్క యంత్రం మీద ఆ విగ్రహాన్ని కూర్చోబెడతారు. కూర్చోబెట్టి ఇప్పుడు చూసారు ఆ మైనం పెట్టారు కళ్ళకి, వాళ్ళు అక్కడ దాన్ని ప్రాణ ప్రతిష్ఠ అంటారు. అదే యాక్టివేషన్. ఆ నేత్రాలు తీస్తారు, అప్పుడు శక్తి వస్తుంది. మహాభారతం కథ తెలుసా మీకు? తెలుసా? చివరికి అందరు చనిపోయిన తర్వాత దుర్యోధనుని రమ్మంటుంది. ఎవరు రమ్మంటుంది? ఎవరు రమ్మంటారు? వాళ్ళ తల్లి ఎవరు? గాంధారి. ఎవరు తల్లి? ఎవరమ్మా? సీరియల్ చూస్తారు కదా. అమ్మాయ్యా నువ్వు సినిమా బాగా చూస్తావు అనుకుంటాను. వీళ్ళు సినిమాలు చూస్తారు, దేంట్లో టీవీలో సీరియల్ చూస్తారు. ఏం సీరియల్ అమ్మా? కాణిపాకం, చక్రవాకం, మొగల రేగులు, పూత రేగులు, ఇవే చూస్తారు కదా. కార్తీక దీపం ఉన్నదా పోయిందా? అప్పుడు అది బాగా తెలుసు. గాంధారి కళ్ళకి బట్ట కట్టుకుంటుంది. ఎందుకు? మా ఆయనకి కళ్ళు లేవు కదా, నేను కూడా అట్లనే ఉంటాను. ఆమె సాధన చాలా గొప్పది, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఊరికేనే ఉన్నారు వాళ్ళు. అప్పుడు చెప్తారు, నా శక్తిని మొత్తము నీకు ఇస్తా, నీ యొక్క శరీరాన్ని వజ్రంగా చేస్తా, ఎవ్వరు ఏం చేస్తా నేను ఎవరు చంపలేడని. ఆమె ఏం చేస్తుంది? దుర్యోధనుడిని నిర్వస్త్రంగా రమ్మంటుంది, వస్త్రాలు లేకుండా రమ్మంటుంది. మొత్తం శరీరాన్ని అట్లనే బట్టలు తీసేసి. అంతలో కృష్ణ పరమాత్మ ఆయనే కదా మొత్తం సూత్రధారి. కనవాడి చెప్తాడు, మీ అమ్మ దగ్గర పోతున్నావు, చిన్నప్పుడైనా సరే ఇప్పుడు ఎట్లనే పోతావా నువ్వు, ఇంకో బట్ట కట్టుకుని పోమని చెప్పి ఇక్కడ బట్ట కట్టిస్తాడు. మర్మావయాల దగ్గర పోతాడు. కళ్ళ బట్ట తీస్తుంది, తీయగానే ఆ దృష్టితో ఏమవుతుంది? మొత్తము శరీరము ఏమవుతుంది? వజ్రంగా తయారు. ఈ భాగం మాత్రం కాదు, ఎందుకని బట్ట కట్టుంటుంది కాబట్టి. అట్లనే ఆ మూర్తుల్లో కూడా పెట్టిన తర్వాత
శక్తిని నింపుతారు వీళ్ళు మంత్రాల ద్వారా. అందుకనే ఆ యొక్క ప్రాణ ప్రతిష్ఠ చేసేప్పుడు ఎవ్వరు ఉండకూడదు, అక్కడ గుర్తుపెట్టుకోండి. రెండిటికి మాత్రమే శక్తి ఉంది ఆ యొక్క కిరణాల యొక్క తీసుకోవడానికి. ఒకటి గోమాత. గోమాత అంటే మనది జెర్సీ కాదు, మీ దగ్గర గోవులు తీసుకురావాలన్న దుబాయ్ నుంచి. భూపురం ఉండాలి మంచిగా మన ఆవుకి. ఆవు దూడ కూడా ఉండాలి దాంతోపాటు. రెండోది అద్దం. అద్దం పెద్ద అద్దం పెడతారు. ఆ రెండిటికే శక్తి. అవే వాటికి ఆ మూర్తుల్లో చూసినటువంటి శక్తిని గ్రహించగలుగుతాయి. ఆ తర్వాత మీరు డైరెక్ట్గా చూడకండి, అద్దంలో చూడాలి ఆ యొక్క మూర్తులను. ఆ తర్వాత పైన శిఖరం పెడతారు. ఇప్పుడు తీసినాం కదా బట్టలు, దాంట్లో ఆ ప్లాస్టిక్ వాళ్ళు, ఆ శిఖరం అదే టవర్. ఇంత పని చేసిన తర్వాత మీ గ్రామమే కాదు, పక్క గ్రామాలే కాదు, ఇంకా చుట్టుపక్కల ఉన్న జిల్లాలకు కూడా ఈ యొక్క శక్తి పోతుంటుంది. అట్లా దేవాలయ ప్రతిష్ఠ అంటే మామూలు కాదు. ఇది చిన్న ఫోన్కి ఎంత పని చేసినప్పుడు ఇది మొత్తం ఆ యొక్క కిరణాలు ప్రసారం అవుతాయి. అయితే మనం ఏం చేయాలి? దేవాలయానికి వచ్చి గడియారం ఉందా మీ చేతులకి? ఉన్నాయా చేతుల గడియారాలు? పని చేస్తాయా? పని చేయవా? చేస్తున్నాయి. దాని శబ్దం ఎప్పుడు వినపడుతుందా మనకి? బజారు పోతే వినపడుతుందా? సంత పోతే వినపడుతుందా? ఎప్పుడు వినపడుతుంది దాని శబ్దము? నిశ్శబ్దంగా ఉన్నప్పుడు వినపడుతుంది. అట్లనే ఇంత పని ఋత్వికులు చేస్తారు. అక్కడ ఆ మూర్తుల్లోకి శక్తిని నింపుతారు. ఎట్లా నింపుతారు? యాక్టివేషన్ అయిన తర్వాత అక్కడ కలశాలు పెట్టారు. ఇప్పుడు చూసారా యాగశాలలో అందరు పోతున్నారు లోపలికి యాగశాలకి. మొత్తం శక్తి అక్కడే ఉంది మొత్తం. అందుకనే దండంతో వాటికి అన్నిటి కూడా శక్తిని నింపొచ్చాం. మొత్తం ఆ నీళ్ళలో శక్తి ఉంది ఇప్పుడు ఆ కలశాల లోపల. దానికే రోజు పూజ, అక్కడే హవనం. ఆ శక్తిని మొత్తం కూడా ఏం చేస్తారు? ట్రాన్స్ఫర్ చేస్తారు ఆ విగ్రహాల్లోకి. అదే కుంభాభిషేకం అంటారు. పైన శిఖరానికి కూడా అవే ఆ జలాన్ని దాంట్లో పోసి ఆ విగ్రహాల మీద వేసినప్పుడు ఆ మొత్తం శక్తి దాంట్లోకి వస్తుంది. దాన్ని కూడా తీసారు, కళాపక్షం తీసారు వాటికప్పుడు పాత వాటికి. దాని కలశం కూడా ఉంటుంది కదా ఇక్కడ. ఆ ఇంతకాలం ఎన్ని సంవత్సరాలు ఆ యొక్క లింగం, పాత లింగము ఆంజనేయ స్వామి లింగం, స్వామి చాలా పాతది. ఆ శక్తి ఎక్కడికి పోదు గుర్తుపెట్టుకోండి. చాలా మందికి అనుమానం, ఇవి పాత గుడి తీసేస్తారంట, శక్తి పోతుందంట. ఇన్ని వందల సంవత్సరాల పూజలు జరిగిన ఎక్కడికి పోదు గుర్తుపెట్టుకోండి. పద్ధతి ప్రకారం చేస్తే ఎక్కడికి పోదు. ఋత్వికులు దాన్ని కళాపకర్షణ అంటారు. దాంట్లో ఎప్పుడైతే ఇక్కడ యాక్టివేషన్ చేశారో అట్లనే వాటికి చేసి ఉంటారు. దాన్ని మళ్ళీ డీయాక్టివేట్ చేస్తారు. ఆ యొక్క శక్తులన్నింటి కూడా కలశం లోపల ఆహ్వానం చేసుకుని దాన్ని భద్రంగా దానికి పూజ చేస్తుంటారు. ఈ యొక్క కలశాలతో పాటు ఆ శక్తిని కూడా నింపుతారు. పాత విగ్రహాల యొక్క శక్తి దీంట్లో మొత్తం వస్తుంది. అందుకనే అక్కడికి ఎవ్వరిని పోవద్దని చెప్తారు. దానికి కూడా మంత్రాల ద్వారా శక్తి నింపుతున్నాడు. ఇంత పని మనకి కొత్త దేవాలయం నిర్మాణం తర్వాత జరుగుతుంది. ఆ తర్వాత ఏం చేయాలి? 41 రోజులు గుర్తుపెట్టుకోండి. 41 రోజులు రోజు మహానివేదన పెట్టాలి. అన్నం ఉడకబెట్టాలి, ఉడికించి చిత్రాన్నం కానీ, పులిహోర కానీ, దద్దోజనం కానీ, తీయటి బెల్లం అన్నం కానీ, ఇట్లా రోజుకొకటి కిలో పావు 1.5 కిలో బియ్యం ఉడకబెట్టి ఈ పదార్థాలు చేసి నైవేద్యం పెట్టండి. ఆ తర్వాత మీ ఇష్టం, పండ్లు పెడతారో, పాలు పెడతారు, చక్కెర పెడతారు, మీ ఇష్టం. 41 రోజులు. ఎందుకంటే ఇప్పుడే ప్రతిష్ట అయింది కాబట్టి చాలా జాగ్రత్తగా. మళ్ళీ 41 రోజుల తర్వాత మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు? చిన్న హోమం చేస్తారు. అది సంప్రోక్షణ అంటారు, మండలాభిషేకం. మళ్ళీ చిన్న హోమం చేసి మళ్ళీ లోపల ఏమైనా పనులు చేసుకునే ఉంటే గర్భాలయం లోపల అట్లా మళ్ళీ దాన్ని అశుద్ధమైంది కాబట్టి దాన్ని శుభ్రం చేయడానికి మళ్ళీ ఆ యొక్క జలంతో ప్రోక్షణ చేసి మళ్ళీ శుభ్రం చేస్తారు. ఇంత పని జరిగిన తర్వాత చిన్న ఫోన్కే అర్ధగంట ఛార్జ్ చేస్తే మొత్తం రోజంతా పని చేస్తే ఇన్ని రోజులు చేస్తే దాని శక్తి ఎంత ఉండాలి? ఈ శక్తి 12 సంవత్సరాల వరకు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అదే పుష్కర కుంభాభిషేకం జరుగుతుంది కదా, ప్రతి నదికి కూడా పుష్కరాలు వస్తాయి 12 సంవత్సరాలకి. ఇక్కడే కాదు,
ఇక్కడే కాదు, మీ యొక్క గృహ ప్రవేశం అప్పుడు కూడా మీరేం చేస్తారు? అట్లనే పోతారు లోపలికి. దానికి మీరు దేవతామూర్తులు తీసుకుని వెళ్తారు. వీళ్ళు వచ్చి ఋత్వికులు వచ్చి చిన్న హోమం చేస్తారు, కళ్యాణం చేస్తారు, పూజ చేస్తారు. ఆ తర్వాత మీరు ప్రవేశం చేస్తారు, అక్కడే ఉంటారు. అలా పెట్టి తర్వాత పెట్టి తర్వాత వ్యాపార స్థలానికి కొత్తగా షాప్ కొనుక్కున్నారు, అక్కడ అట్లనే పోతారు ఊరికనే. అక్కడ కూడా మనము దైవ కార్యాలు చేసుకుంటూ పోతాం. ఈ 3 స్థలాలు మన గృహం కావచ్చు, వ్యాపార స్థలం కావచ్చు, దేవాలయం కావచ్చు. దేవతా కార్యాలు హోమం ద్వారా వెళ్ళిన తర్వాత మనం తెలియక కొన్ని తప్పులు చేస్తుంటాం. ఆ యొక్క తప్పుల వల్ల మెల్లమెల్లగా ఏమవుతుంది? శక్తి తగ్గుతుంది. ఎట్లయితే మీరు ఎక్కువసేపు మాట్లాడిన ఫోన్ ఏమవుతుంది? డిశ్చార్జ్ అయిపోతుంది. ఎక్కడ రేంజ్ ఉంటుందో తీసుకోకపోతే తొందరగా డిశ్చార్జ్ అయిపోతుంది, బ్యాటరీ డౌన్ అయిపోతుంది. అట్లనే ఈ 3 స్థలాలకి 12 సంవత్సరాలకు వస్తారు. గుర్తుపెట్టుకోండి. మీ గృహం కావచ్చు, వ్యాపార స్థలం కావచ్చు, దేవాలయం కావచ్చు. తిరిగి చిన్నగా మీ శక్తికి తక్కువ కాకుండా మళ్ళీ హోమము ఇంత పూజ చేసుకుంటే మళ్ళీ శక్తి అవుతుంది. ఈ యొక్క నదులకు కూడా అంతే. దేవరాజు బృహస్పతి, పుష్కర రాజు ఇద్దరు కూడా ఆ నదులలో వచ్చి ఉంటారు సంవత్సరానికి ఒకసారి. ఇప్పుడు మే 13వ తారీఖు 14వ తారీఖు నుంచి సరస్వతి నదికి పుష్కరాలు. దేవరాజు గురువు. మనము గంగలో ముడితే ఏమవుతాయి? గంగకు పుణ్యం వస్తుంది, మనకు కాదు కదా, అంతేనా? అట్లా మనం కలిసి గంగకు పుణ్యం రాదు, మనకు రాకుండా పాపాలు పోతాయి. పాపాలంటే ఏమిటి? పూర్వజన్మ పాపకృతం వ్యాధి రూపేణ బాధితం. ఇంతకుముందు జన్మలో మనం తప్పులు చేసింది ఇప్పుడు మనకి శారీరకంగా ఇబ్బంది వస్తుంది, మానసికంగా ఇబ్బంది వస్తుంది, ఆధ్యాత్మికంగా ఇబ్బంది వస్తుంది. ఈ శారీరకమైన ఇబ్బంది గంగలో ఉంటే పోతాయి. దీని మీద అమెరికా వాళ్ళు రీసెర్చ్ చేశారు. మొన్న వచ్చింది పెద్ద రోగం. ఏమొచ్చింది? అందరికీ, చాలామందికి. అమ్మయ్యా, అది బాగా గుర్తుంటుంది. ఎందుకు వచ్చింది అది? దాన్ని వైరల్ ఇన్ఫెక్షన్ అన్నారు. ఎక్కడ చూసినా కనపడదు అది కళ్ళకి, కానీ ముట్టుకుంటే పోయిందా. అట్లా చాలా ఉన్నాయి సూక్ష్మాణువులు, బ్యాక్టీరియా అంటారు. అమెరికా వాళ్ళకి ఆలోచన వచ్చింది, వీళ్ళు గంగలో పడితే పాపాలు పోతాయి అంటారు, ఎట్లా అని వాళ్ళు తెలుసుకున్నది. శరీరానికి ఇబ్బంది కలిగించే యొక్క 32 రకాలు సూక్ష్మాణువులు, బ్యాక్టీరియాని తీసుకున్నారు. మంచి బ్యాక్టీరియా కూడా ఉన్నది. పాలు, పెరుగు కావాలంటే ఆ సూక్ష్మాలు ఉంటేనే అవుతాయి, లేకుండా కాదు పాలు, పెరుగు. అట్లా 32 రకాలు శరీరానికి ఇబ్బంది కలిగించే సూక్ష్మాణువులు, బ్యాక్టీరియాని తీసుకున్నారు, గంగా జలంలో వేశారు. ఆశ్చర్యం ఏమిటంటే కొన్ని క్షణాలకి అన్ని చచ్చిపోయినాయి. మరి గంగలో ముడుగుతుంటే మన శరీరానికి వచ్చిన ఇబ్బంది పోతుందా పోదా? ఇప్పుడు ఇంత గొప్ప రీసెర్చ్ జరుగుతున్నది బయట దేశాల వాడు మన యొక్క ఆచారాల మీద. అట్లా గంగకి మనం ముడిగి ఇబ్బంది పెడతాం. మళ్ళీ ఆ జలాన్ని శుద్ధి చేయాలంటే ఎవరు రావాలి? దేవరాజు బృహస్పతి వస్తాడు. తర్వాత పుష్కర రాజు వస్తాడు. 12 రోజులు మొదట, 12 మధ్యలో, 12 అంతమ. అంటే ఆది పుష్కరాలు, మధ్య పుష్కరాలు, అంతిమ పుష్కరాలని. కానీ బృహస్పతి మాత్రము సంవత్సరం మొత్తం అదే నదిలో ఉండి ఆ నదికి శక్తిని నింపిపోతారు. అట్లా దేవాలయానికి, మన గృహానికి, వ్యాపార స్థలానికి మనం కూడా ఆ యొక్క శక్తిని నింపుకోవాలి మనము దైవ కార్యాల ద్వారా. ఇది ఒక భాగం. రెండో భాగము, మన భారతీయ సంస్కృతి చాలా గొప్పది అంటున్నాం. ఎట్లా గొప్పది మనకు తెలియదు, తెలిసినా మనం పోనీలే అనుకుంటాం. కానీ ఎవరికైతే మన ధర్మం మీద, ఎవరికైతే మన ఆచారాలు సంప్రదాయాల మీద విశ్వాసం లేదో అటువంటి వాళ్ళు కూడా మన యొక్క ఆచారాలని ఆచరణ చేస్తూ మంచి మంచి ఫలితాలు పొంది ప్రపంచానికి చాటుతున్నారు. బరాక్ ఒబామా పేరు విన్నారా? ఎవరైనా ఇంతకుముందు అమెరికా అధ్యక్షుడు. వాళ్ళది ఏం మతం? వాళ్ళది క్రిస్టియన్ మతం.
ఆయన ఆయన అధ్యక్ష పదవిలో ఉన్నాడు, ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అమెరికాకి. ఆయన నివాస స్థానం పేరు శ్వేత భవనం, వైట్ హౌస్ అంటారు. ఆ వైట్ హౌస్ లోపల పంతులను పిలిపించాడు, పెద్ద పెద్ద దీపాలు తెప్పించాడు, దీపాలు వెలిగించాడు. ఆంగ్ల భాషలో మన యొక్క సంస్కృత శ్లోకానికి అర్థం చెప్పాడు. ఏమిటా శ్లోకము? అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోమా అమృతంగమయ అనేదానికి ఆంగ్లంలో ఇంగ్లీష్లో అర్థం చెప్పాడు. ఏమన్నాడు ఆయన? ఈ దీపాలు వెలిగించే సంస్కృతి చాలా గొప్పది, భారతదేశం అన్ని ప్రాంతాల్లో చేస్తారు. దీపాలు వెలిగిస్తున్నట్టయితే మానవుడిలో ఉన్నటువంటి అజ్ఞానం తొలగిపోతుంది అన్నాడు. ఏమిటి అజ్ఞానం? చీమలు ఉన్నాయి ఆమె ఊరిలో, ఎట్లా పోతాయి? ఎట్లా పోతాయమ్మా? ఎవరు చెప్పారు? గడి చీమ చెప్పింది ఆ బొమ్మ లైన్లో. గొర్రెలు ఉన్నాయి ఆమె ఊర్లో, ఎట్లా పోతాయి? మందలుగా పోతాయి. మనము ఎట్లా పోతాం? మనము అందుకని బోర్డులు పెడతారు. ఏం బోర్డు పెడతారు మనకి? క్యూ పద్ధతిని పాటించండి అని పెట్టాలా మనకి? ఇదే అజ్ఞానం అండి. పిల్లలకి 10 సార్లు చెప్పండి, మళ్ళీ అదే చేస్తుంటారు. ఇదే అజ్ఞానం. ఇవన్నీ పోతాయంట. అందుకని చెప్పారా లైన్లో బొమ్మని? ఇట్లాంటి చాలా మన జీవితంలో మనం చేస్తున్నాం. ఇవన్నీ తొలగిపోతాయంట దీపాలు పెట్టి. ఆయన చెప్పాడు దీపాలు వెలిగించి. ఇంకేమన్నాడు? మృత్యోమా అమృతంగమయ. అమృతత్వం అంటే మరణం లేకుండా ఉండడం కాదు, శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా హాయిగా మన శరీరంలో ప్రాణం అవుతుంది. అట్లా ఆ స్థితి వస్తుందంట. అనాయాసాయన మరణం. ఆయాసం లేకుండా ప్రాణం పోవాలి. ఎవరి పొద్దు చెప్పండి అది. ఆ స్థితి వస్తుందని దీపాలు పెట్టి ఆయన చెప్పాడు. ఎప్పుడు? దీపావళి పండుగ రోజు దీపాలు వెలిగించి. మనం ఏం చేస్తున్నాం? బర్త్డే కదా. ఏం చేస్తాం బర్త్డే రోజు? కొంట దీపాలు ఆడుకుంటాం. బర్త్డే చేసుకుంటే నష్టమే, మీ వంశమే మెల్లగా కిందికి పోతుంది, గుర్తుపెట్టుకోండి. బర్త్డే కాదు చేయాల్సింది, పుట్టిన పండగ చేసుకోవాలి. పుట్టిన పండగ అంటే మన ఋషుగురులు మన మంచి మార్గం ఇచ్చారు. రాముల వారి పండగ ఎప్పుడు? ఎప్పుడమ్మా? నవమిన. గణేశుడి పండగ ఎప్పుడు? మరి సుబ్రహ్మణ్య స్వామి పండగ ఎప్పుడు? షష్ఠి. తర్వాత దత్తాత్రేయ పండగ ఎప్పుడు? పౌర్ణిమ. కృష్ణుడి పండగ ఎప్పుడు? చూసారా? నవమి, చతుర్థి, షష్ఠి, పంచమి, ఇవన్నీ తిథుల ప్రకారం చేసుకుంటే మీ పిల్లలకి మీకు శక్తి వస్తుంది. డేట్ ప్రకారం చేసుకుంటే నష్టం ఉంది. నష్టం కావాలా లాభం కావాలా? మరి నష్టానికి పోతున్నారే తెలియకుండా. ఎవరైనా ఈ నెల 29 పుడితే ఎన్ని సంవత్సరాలు బర్త్డే? పిల్లలకి మీరు ఎట్లా చెప్తారు చెప్పండి. ఎవరైనా పుట్టారు మీ పిల్లలే 29 ఫిబ్రవరి, ఈ సంవత్సరం నీ బర్త్డే లేదురా అంటే వాడు ఏం చేస్తాడు? కొడతాడు మిమ్మల్ని. ఇట్లనే చెప్పమంటాడు. అంటారా అన్న పిల్లలు? వాళ్ళకి ఏం తెలుసు? వాళ్ళకి అందరికి వచ్చి నాది ఎందుకు రాదంటాడు. అది తిథిలు ఎప్పుడు కూడా మారవు, ఖచ్చితంగా తిథులు వస్తాయి. ఒక తిథి 2 రోజులు రావచ్చు కావాలంటే. నిన్న షష్ఠి సప్తమి 2 వచ్చినాయి. నిన్న ఎన్ని తిథులు ఉన్నాయి మనకి? 16 తిథులు ఉన్నాయి. పాడ్యమి, విధియ, తదియ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, పౌర్ణమి. అంతే కదా. వీటి ప్రకారం చేసుకుంటే మీకు శక్తి ఉన్నది, గుర్తుపెట్టుకోండి, లాభం ఉంది. డేట్ ప్రకారం చేసుకుంటే ఏంటిది? గుడ్డు 0. రెండవది బర్త్డే పేరుతో ఏం చేస్తున్నారంటే మంచిగా ఒక ముందు టేబుల్ వేస్తారు కదా. ఆ టేబుల్ ఏం పెడతారు? కేక్ మీద ఏం రాయిస్తారు? ఇంకా ఆయన పేరు, ఇంకా ఇంకా అందరూ చెప్తారా? ఇంకేం రాయిస్తారు? ఏమమ్మా చెప్పండి, మీరే కదా రాయించేది. ఇంకా
ఇంకేం వేస్తారు? ఇంకోటి పెడతారు, దాని మీద ఏం పెడతారు? అది కాదు, ఇంకోటి పెడతారు, ఇంకోటి పెడతారు, ఫోటో పెడతారు. వాడి ఫోటో పెడతారు, డిజిటల్ ఫోటో అంట, పెద్ద స్టైల్ అయితే. దాని మీద ఏం పెడతారు? క్యాండిల్. దేంతో తయారు చేస్తారు అవి? తెలుగులో ఏమంటారు? తెలుగులో ఏమంటారు దాన్ని? కొవ్వొత్తి. కొవ్వుతో తయారు చేసింది కొవ్వొత్తి, అంతే కదా? కొవ్వు అంటే ఫ్యాట్. ఏ కొవ్వు తెలుసా మీకు? 190% కొవ్వొత్తులు ఆవు కొవ్వుతో చేస్తారు. మీరు కొవ్వొత్తులు వెలిగిస్తే గోమాత హత్యలో మీకు పాపం ఉన్నట్టే. కొవ్వొత్తులు వెలిగించద్దు ఎప్పుడు కూడా. దీపాలు వెలిగించాలి, నెయ్యి కానీ నూనె కానీ. నెయ్యి కనుక 5 గ్రాములు, ఆవు నెయ్యి గుర్తుపెట్టుకోండి బాగా అమ్మాలు మీరు కూడా. 5 గ్రాములు కనుక వెలిగిస్తే అది దీపం కావచ్చు, ఆరతి కావచ్చు, హోమం కావచ్చు. హోమంలో ఏం వేసినారు? నూనె పోసినారా? నెయ్యి. 5 గ్రాములు, అంతే, ఎక్కువ వద్దు. 1 కిలో ప్రాణవాయువు వస్తుంది, ఆక్సిజన్ వస్తుంది. మన చాలా మంది కరోనాలో ఇబ్బంది అయింది కదా, ఆక్సిజన్ సిలిండర్ లేక. 5 గ్రాములు చాలు, మొత్తం వాతావరణం మొత్తం కూడా ప్రాణవాయువు వస్తుంది. అట్లా నెయ్యి ఒత్తులు కానీ నూనె దీపాలు కానీ అక్కడ దేవుడి దగ్గర పెట్టించండి. ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని దీపాలు. ఆ కేక్ మీద ఏమి రాయించాలంటే వాడి పేరు రాయించొద్దు, ఏమి రాయించొద్దు. పిల్లల లోపల చాలా, మనలో కూడా ఉన్నాయి చాలా అరిషడ్ వర్గాలు అంటారు. ఏమేమి ఉన్నాయి? మన రాక్షసులు లోపల ఉన్నారు అందరు. ఎవరెవరు ఆ రాక్షసులు? ఎవరు? అందరికీ తెలిసి చెప్పారంతే. కామము, క్రోధము, లోభము, మదము, మత్సరము, ఈర్ష, స్వార్థము, ద్వేషము కదా. వీళ్ళందరూ లోపల కూర్చున్నారు మంచిగా, రోజు బోండాలు బజ్జీలు తిరుగుడు కూర్చున్నారు. పొమ్మండి బయటికి పోతారా? అల్లుడు గారు ఇంటికి వస్తాడు, రోజు పంచపక్ష పరమాలు పెట్టి పోతాడు ఇంటి నుంచి బయటికి. 6 నెలలు ఉంటాడు ఇక్కడ. ఏం చేయాలి అప్పడానికి? గంజిపోయాలి, ఇంటికి మరీ పోతాడు. అంతేనా? అలా చేయకండి, పాపం వస్తుంది. అయితే ఈ రాక్షసులను పంపించాలి బయటికి. ప్రతి ఒక్క పండగ ద్వారా, అది రామనవమి కావచ్చు, కృష్ణుడు జన్మాష్టమి కావచ్చు, గణపతి చతుర్థి కావచ్చు, వసంత పంచమి కావచ్చు, ఏదో ఒక మంచిని నేర్చుకోవాలి మనం, అంతే కదా? చెడు నేర్చుకుందామా? మంచి నేర్చుకోవాలి. అట్లా ఈ పుట్టిన పండగ ద్వారా కూడా వాళ్ళకి మంచి నేర్పాలి. పిల్లల స్వార్థం చాలా ఉంది కదా, స్వార్థం లేదా? మీకు కూడా చాలా ఉన్నది, నాకు ఉన్నది. ఎందుకు వచ్చాను ఇక్కడికి నేను? స్వార్థం, నా స్వార్థం. ఇంతమంది కొన్ని విషయాలు చెప్పచ్చు నేను వచ్చాను. ఈ స్వార్థానికి వచ్చిన కథ చెప్తా. ఒక చిన్న చేప మడుగులో ఉందంట తల్లితో పాటు. చిన్న మడుగు. ఆ తల్లి చేపను అడిగిందంట చిన్న చేప, అమ్మా మనం ఎందుకమ్మా చిన్న మడుగులో ఉంటాం, బయటికి పోదాం, ఇంతమంది మంచిగా తిరుగుతున్నారు కదా అనిందంట. అప్పుడు తల్లి ఏం చెప్పింది? మనం ఫిష్, వాళ్ళు సెల్ఫిష్ అని చెప్పిందంట. సెల్ఫిష్ అంటే అర్థం ఏంటిది? వాళ్ళంతా స్వార్థపరులు వద్దమ్మా అనిందంట. అట్లా ఏం చేయాలి మనము? ఆ బేకరీ వాడు మనం చెప్పింది రాస్తాడు కదా, చెప్పింది రాయించాలి, దాన్ని స్వార్థము అని రాయించాలి. దీపాలు ఎక్కడ పెట్టాలి? ఎక్కడ పెట్టాలి? కేక్ మీదనా? దేవుడి దగ్గర పెట్టాలి. ఆ తర్వాత దీపాలు వెలిగించి రమ్మనాలి. వచ్చిన తర్వాత దేన్ని ముక్కలు చేయాలి? ఇప్పుడు ఏం రాసింది దాని మీద? దాన్ని ముక్కలు చేయించాలి. 2 పనులు అయినాయి కదా, కేక్ కోసినట్టు అయింది, స్వార్థాన్ని కూడా ముక్కలు చేసినట్టు అయింది. అయిపోయింది, మంచిగా అందరికీ కేక్ పంచుతాడు. ఆ తర్వాత వాడు స్వార్థం కనుక ఉన్నట్టయితే వాడు చెప్పాలి, నాన్న నువ్వు స్వార్థాన్ని నీ పుట్టిన పండగ రోజు ఏం చేసావు? ముక్కలు చేసావు. ఇంకా స్వార్థంగా ఉంటే ఎట్లరా అని గుర్తు చేస్తే వాడు స్వార్థం మానేసి వేరే వాడికి సహాయం చేస్తే మంచిదా కదా చెప్పండి? ఇట్లా కోపము, ద్వేషం ఇవన్నింటినీ ఒక్కొక్క సంవత్సరం ఒకటి నాశనం చేయించాలి పుట్టిన పండగ ద్వారా. అదే వాడికి శక్తి. ఇదే సంస్కారము. సంస్కారం వల్లనే మనకి ఇంత మనం పైకి వచ్చాం. ఈ శరీరంతో 2 తీసుకొని వచ్చాం. ఏం తెచ్చాం? చేతులకి ఉంగరాలు ఉన్నాయి వచ్చినప్పుడు.
బట్టలు ఉన్నాయా, గొలుసులు ఉన్నాయా? ఉన్నాయా? పోయేటప్పుడు ఏముంటాయి? ఉంగరాలు ఉంటే ఏం చేస్తారు? కాకపోతే అనుమానంగా కోసుడే, గొడ్డలు బట్టి ఖచ్చని కొట్టుడే తీసు. చూసారా ఇంత డేంజర్? మనం పోయేటప్పుడు కూడా మన దగ్గర ఉంటే మనం ఉంచారు కొత్త శరీరం. 2 తీసుకొని వచ్చాం, ఒకటి సంస్కారాలు, రెండోది జ్ఞానం. దీనికోసం మనము ప్రయత్నం చేయాలి. ఎట్లాగైతే పిల్లలకి పరీక్షలు వస్తాయి, పరీక్షల్లో వాళ్ళు బడిలో చెప్పిన పాఠాలు చదువుకొని వెళ్తే పాస్ అవుతారా, సినిమా కథలు చదువుకోకపోతే పాస్ అవుతారా? అట్లనే మనం కూడా ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత ఇంకో జన్మ వెళ్ళినప్పుడు మనతో వచ్చేవి తీసుకొని పోవాలా, రాని తీసుకుపోవాలి. దానికోసం ప్రయత్నం చేయాలా, వచ్చేవాడి కోసం ప్రయత్నం చేయాలా? వచ్చేవాడి. ఈ సంస్కారాలు ఏమిటి? ఒక చిన్న కథ చెప్తా. పొద్దున లేవగా అందరూ వేడి వేడిగా తాగుతారు కదా, చలికాలం. ఏం తాగుతారమ్మా? అమ్మయ్యా, దానికి 2 పదార్థాలు కావాలి. ఏమేం కావాలి? చక్కెర కూడా పక్కనే, అంత షుగర్ లెస్ అన్నారు. పాలు, చాయ్ పత్తి, లేకుంటే కాఫీ పొడి. ఈ పాలు ఎవరు పోస్తారమ్మా మన ఇంటికి తీసుకొచ్చి? ఎవరు వాళ్ళు విడుకుంటారు ఇంట్లో? లేదు ఏం విడుకుంటారు? ఒక ఆయన తీసుకొచ్చి పోస్తాడు. ఆయన పేరేంటిది? పాల అంకుల్ కదా. అంకుల్నే కదా వచ్చింది ఇంటికి. మగవాళ్ళందరూ అంకుల్, ఆడవాళ్ళందరూ ఆంటీలు. పాల అంకుల్ వచ్చాడు, మంగళ అంకుల్ వచ్చాడు, చాకల అంకుల్ వచ్చాడు, వడ్రంగ అంకుల్ వచ్చాడు. ఇప్పుడు కొత్తగా ఇంకో అంకుల్ వచ్చాడు తెలుసా? బెగ్గర్ అంకుల్ వచ్చారండి ఇంటికి. మమ్మల్ని వదిలిపెట్టలే, స్వామీజీ అంకుల్ వచ్చారండి ఇంటికి. ఇట్లుండదు. మగవాళ్ళు కనబడితే అంకుల్, ఆడవాళ్ళు కనబడితే ఆంటీలు. ఎక్కడికి పోతున్నాం మనం? ఏం చేస్తున్నాం? బడికి పోయినాక అందరం మనం చిన్నప్పుడు బడిలో ఏం చెప్పినాం మనము? ఇట్లా చేయబెట్టి, భారతీయులందరూ నా సోదరి, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మరి అంకుల్ ఆంటీలు ఎక్కడికి తెచ్చారు? ఎక్కడికి పోతున్నాం? మనం చెప్పేది ఏమిటి, చేసేది ఏమిటి? అమ్మ పోయింది, ఇప్పుడు ఎవరు వచ్చారు ఇంటికి? మమ్మీ అంటే ఏంటి తెలుసా? శవము. గుర్తుపెట్టుకోండి, డెడ్ బాడీని మమ్మీ అంటారు. డాడీ అంటే తెలుసా? గాడిద కంటే తక్కువ ప్రాణి అంటారు. ఇదా? ముద్దుగా లేఖతుడు ఏమంటది మరి? అమ్మా అంటది. మీరు మమ్మీ అంటారా? బాలవాకు. అందుకనే ఏ ఇంట్లో మమ్మీ ఉంటుంది దానికి ఎప్పుడు సమస్యలు చూసుకోండి. ఏమంటారా పిల్లలు పొద్దు నుంచి రాత్రి వరకు? చచ్చిందానివి, చచ్చిందానివి, ఇదే పాట కదా. మరి చిన్న పిల్లలు అట్లా అంటే ఆమెకు మంచిగా ఉంటుందా చెప్పండి? అందుకనే అమ్మ, నాన్న అన్ని పోయినాయి. ఈ యొక్క పాలు పొద్దున్న మనకు వచ్చిన తర్వాత ప్యాకెట్లు రావచ్చు, లేకపోతే తెచ్చిపోస్తాడు అంకుల్. ఒక గంట సేపు అట్టనే పెట్టాం, మర్చిపోయి. ఏమైతే పాలవి పగిలిపోతాయి. అమ్మాయ్యా, జడ పదార్థమైన పాలు, గంటలో పాడైపోయే పాలకి చిన్న సంస్కారం ఇవ్వాలి. ఏమిటి ఆ సంస్కారము? ఒక గిన్నెలో పోసి వేడి అనే సంస్కారం ఇస్తే ఏమైతే పాలు బాగా కాగుతాయి, పైన మీగడ కడుతుంది. ఆ పాలు సాయంత్రం వరకు బాగుంటాయా, బాగుండవా? బాగుంటాయి. చూసారా? గంటలో పాడైపోయే పాలకి చిన్న సంస్కారం ఇచ్చాం, వేడి అనే సంస్కారం. ఎంత శక్తి పెరిగింది! పచ్చి పాల కంటే కాచిన పాలు రుచిగా కూడా ఉంటాయి. రుచి ఉంటుంది ఎక్కువ, మంచిగా. పచ్చి పాల కంటే కాచిన పాల ధర కూడా ఎక్కువ. జడ పదార్థమైన పాలకి చిన్న సంస్కారం ద్వారా 3 గుణాలు పెరిగినాయి. శక్తి పెరిగింది, గుణం పెరిగింది, రుచి పెరిగింది, ధర పెరిగింది. చూసారా? ఇంకా ఆ పాలను అట్టనే పెడితే పాడైపోతాయి. దానికి ఏం చేయాలి? ఇంకో చిన్న సంస్కారం ఇవ్వాలి. ఇంకా మజ్జిగ తీసుకొని తోడు అనే సంస్కారం ఇస్తే ఏమవుతాయి? పెరుగు ఒక రోజు పెట్టుకుని పాడవుతుందా? పులుపు రావచ్చేమో కానీ పాడు కాదు. చూసారా ఎన్ని గంటల శక్తి పెరిగింది? పాల కంటే పెరుగు యొక్క శక్తి యొక్క, అందుకనే మనకు శాస్త్రం ఏం చెప్పిందంటే రాత్రో దజ్జాన భుక్తశ్చ ఆయుక్షీణే జినేసి. రాత్రి సూర్యుడు అస్తమించిన తర్వాత పెరుగు తింటే ఆయుష్ తగ్గిపోతుందంట. అందుకని పాల కంటే శక్తి ఎక్కువ,
పిల్లలు పాలు తాగగానే పెరుగు బాగా తింటారు, రుచి ఎక్కువ. ఇంత పెరిగింది చూసారా, గుణం పెరిగింది, రుచి పెరిగింది, దాని గుణం పెరిగింది. ఆ పెరుగుకి ఇంకో చిన్న సంస్కారం ఇవ్వాలి. కవ్వం తీసుకొని చిలికితే నెయ్యి వస్తుంది. ఇప్పుడు పోయింది కదా, చిలకడం ఉన్నదా అమ్మ ఇంట్లో, అంత మిక్సీ చేయడమే. వెన్న ఎవరికి ఇష్టం అంటే దాని గుణం ఎంత, దాని రుచి ఎంత, దాని శక్తి ఎంత. ఆ యొక్క వెన్నకి ఇంకో చిన్న సంస్కారం, వేడి అనే సంస్కారం ఇస్తే ఏమవుతుంది, నెయ్యి ఎన్ని రోజులు బాగుంటుంది, కనీసం 2 నెలలు బాగుంటుందా ఉండదా? చూసారా, ఎక్కడ గంటలో పాడైపోయే పాలు, ఎక్కడ 2 నెలలు నిల్వ ఉండే నెయ్యి ఎక్కడ తెచ్చింది? అదే పాల నుంచి కదా. ఏం చేశాం, దాని యొక్క సంస్కారాన్ని పెంచాము. అట్లనే మన పిల్లలకి మనం కూడా సంస్కారాన్ని పెంచుకుంటూ పోవాలి. ఎట్లాగా, పొద్దున లేచినప్పటికీ రాత్రి పడుకునేంత వరకు చిన్న చిన్న పనులు పెట్టారు మనకి. మీరందరూ కూర్చున్నారు ఇక్కడ, మధ్యలో లేచిపోతున్నప్పుడు కాలు వేరే వాళ్ళ తగ్గితే మీరు ఏం చేస్తారు? మొక్కుతారు. ఎందుకు మొక్కాలి? మొక్కకపోతే ఎఫ్ఐఆర్ చేస్తాడు ఆ పోలీసు వాటి మీద. అన్ని చేస్తున్నాం, దాని వెనక శక్తి మర్చిపోయాం. మరి రెండవది, మీరు బస్సులో పోతుంటారు, మీకు సీట్ ఉండదు, నిలబడి ఉంటారు. ఎవరో కొద్దిగా జరిగి సీట్ ఇస్తే మీరు ఏం చేస్తారు? ఏం చెప్తారు వాళ్ళకి? ఏం చెప్తారు? థ్యాంక్స్ చెప్తారా? థ్యాంక్స్ చెప్పొద్దు. మీరు ఏం చేయాలి? మీరు కూర్చున్నప్పుడు వేరే వాళ్ళు ఉంటే వాళ్ళకి సీట్ ఇవ్వాలి. ఉపకారానికి ఉపకారం చేయాలి. ఒక గంటనో అరగంట సేపటి కోసం మీకు సీట్ ఇస్తే థ్యాంక్స్ చెప్తున్నారు. కానీ భూమాత మనకి నీళ్ళని ఇస్తున్నదా? నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనకి భూమి నుంచి వస్తున్నాయి కదా. ఆహారం ఎక్కడి నుంచి వస్తున్నది? భూమి. మన బంగ్లాలు ఎక్కడ కట్టుకున్నాం? చూసారా, మనకి జీవితంలో కావాల్సిన అన్ని ఇస్తున్నది భూమాత. ఒక్కసారి థ్యాంక్స్ చెప్పినామా మనం? చెప్పాలా వద్దా? చెప్పాలా వద్దా? అనుమానం వాళ్ళకి. దానికి ఏం చెప్పారు మన ఋషిములు? ఋషిమునులు అంటే పొద్దున లేవగానే, మీరు పక్క నుంచి లేవగానే మంచం నుంచి కింద కాలు పెట్టే ముందర భూమాత నమస్కారం చేయడం, అదే పెద్ద థ్యాంక్స్. అమ్మని తొక్కకుండా, భూమాతను తొక్కకుండా పని చేయగలుగుతాం మనం? ఎవరికో ముక్కు ముఖం తెలియని వాళ్ళ కాళ్ళ దగ్గర దండం పెట్టుకుంటే భూమాతకు దండం పెట్టొద్దా? దానికి ఏం చెప్పారు చిన్న శ్లోకం ద్వారా? సముద్ర వసనే దేవి పర్వతస్థన మండలే విష్ణు పత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్మి. అమ్మ, నీ మీద కాలు పెట్టకుండా ఏ పని చేయలేను, నన్ను క్షమించమ్మా అని భూమాత నమస్కారం చేయాలి. ఇదే సంస్కారం అంటే. ఎన్ని డబ్బులు ఖర్చు అవుతుంది దీనికి? ఎంత టైం వేస్ట్ అవుతుంది? ఉందా? తర్వాత ఏం చేయాలి? ఇంట్లో ఉన్న పెద్దలందరికీ పాదాభివందనం చేయాలి. మొట్టమొదటి అమ్మకి, నాన్నకి, తాత ఉంటే తాతకి, అవ్వకి. దానివల్ల లాభం ఏమిటి? మార్కండేయుడు కథ చదవండి. అల్ప ఆయువుగా జన్మించిన మార్కండేయుడు చిరంజీవి అవుతాడు, ఆశీర్వాదం బలం వల్ల. మీరు దండం పెట్టి ఏం చేస్తారు? పంతులకు దండం పెడతారు. మీరు ఏమంటాడు? కొడతాడు ఆయన. ఆయుష్మాన్ భవ అంటాడు. అట్లా పెద్దలందరూ దండం పెట్టారు. ఆ తర్వాత ఇంట్లో ఎవరు లేరు, పతి పత్ని ఉన్నారనుకో, ఆయనకు దండం పెట్టాలి, ఆయన దేవుడికి దండం పెట్టాలి. ఆ తర్వాత స్నానం చేయాలి. స్నానం చేసినప్పుడు ఏం చెప్పుకోవాలి? ఇందాక చెప్పా, గంగాజలం శక్తి. మరి రోజు గంగా పోతాం అమ్మ స్నానం చేయడానికి? అవుతుందా? కాదు. అందుకని ఏం చేయాలి? అన్ని నదులని ఆహ్వానం చేసుకోవాలి. దానికి ఏం చెప్పారు? గంగే చైవనే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి చెల్లేస్మిన్ సన్నిధిం కురు. అమ్మా, ఈ అన్ని జలాలు లోపలికి, ఈ యొక్క బకెట్ లోపలికి రండి. నేను స్నానం చేస్తే నాకు శక్తిని ఇవ్వండి, నా శరీరానికి ఆరోగ్యాన్ని ఇవ్వండి అని ప్రార్థన చేస్తూ స్నానం చేయాలి. తర్వాత మంచిగా కుంకుమ పెట్టుకోవాలి. ఆడపిల్లలకి చాలా మందికి పీసీఓడి ప్రాబ్లం. ఎందుకంటే ఇగో బొక్కు ఉండదు, గాజు ఉండదు, జుట్టు ఉండదు. ఇదే ఈ 3 కనుక సరిగ్గా పెట్టుకుంటే, మీ గ్రామంలో చూసుకోండి, పెద్ద పెద్ద
ముత్తైదులు ఉండొచ్చు, పెద్దవా అమ్మలు ఉండొచ్చు, 90 సంవత్సరాలు ఉన్నారు ఎవరైనా, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు ఉన్నారు ఎవరైనా. వాళ్ళకి చెవులు బాగా వినపడతాయి, కళ్ళు బాగా కనపడతాయి, పళ్ళు బాగున్నాయి, జ్ఞాపక శక్తి ఉంది. ఎందుకున్నది? వాళ్ళ చేతి నిండా గాజులు ఉంటే మంచిగా బొట్టు ఉంటుంది, జడ ఉంటుంది. ఇప్పుడు ఆడపిల్లకి జడలు ఉండవు, బొట్టు ఉండదు, గాజులు ఉండవు. అందుకని సమస్యలు. ఇవన్నీ ఫ్యాషన్ అనుకుంటారు కానీ దీనివల్ల ఆరోగ్యం ఎంత చెడిపోతుంది డాక్టర్లకు కూడా అర్థం కావటం. వాళ్ళకేంగా గిరాక్ కావాలి, మందులు ఇస్తున్నారు, పంపిస్తున్నారు, తగ్గుతుంది తగ్గుతుంది అంటారు. 10 సంవత్సరాలు అంతే ఉంటుంది. అట్లా వస్త్రధారణ మంచిగా చేసుకొని బొట్టు పెట్టుకోవాలి, జడ వేసుకోవాలి, గాజులు వేసుకోవాలి, నూనె పెట్టుకోవాలి. లోపల మెదడు చల్లగా ఉండాలంటే నూనె పెట్టుకోవాలి. పైర్ గరం, పేట్ నరం, సిరి ఠండా. ఇది మూలం గుర్తుపెట్టుకోండి. పైర్ గరం, కాళ్ళు ఎట్లుండాలి? వెచ్చగా ఉండాలి. చల్లబడుతున్నాయంటే వాడు టికెట్ కన్ఫర్మ్ అయినట్టు. పేట్ నరం, పొట్ట మెత్తగా ఉండాలి. మగవాళ్ళకు 6 నెలలు 9 నెలలు వస్తుంది కడుపులు. ఏం చేయాలి? ఇప్పుడు నవ్వుతారు మా పాపము, వాళ్ళకు వస్తున్నాయి, ఏం చేస్తారు? జాగ్రత్త. 10 నెలలు అయితే డాక్టర్ చూడంట, టింబో పోవాలి మీరు. అంత తర్వాత నవ్వుతుండాలి ఎప్పుడు. అందుకని పేట్ నరం, పొట్ట మెత్తగా ఉండాలి. సిరి ఠండా, తలకాయ చల్లగా ఉండాలి. వేరెక్కింది అంటుంటారు గుర్రాలు. ఎందుకు? నూనె పెట్టకపోతుంది. ట్రాన్స్ఫార్మర్ ఉన్నదా మీ దగ్గర? ట్రాన్స్ఫార్మర్లు ఉన్నట్టు ముందరే ఉన్నదా? అనుకున్నాను. ఎంత వేడి ఉంటుంది దాని లోపల తెలుసు కదా. ఆ వేడిని కంట్రోల్ చేయడానికి ఏం వేస్తారు దాని లోపల? చూసారా? అంత వేడిని కంట్రోల్ చేయడానికి ఆయిల్ వేసినప్పుడు ఈ యొక్క వేడిని కంట్రోల్ చేయడానికి ఆయిల్ అవుతుంది. దీనికి ఆలోచన చేయండి. ఆడపిల్ల అసలే పెట్టరు, అబ్బా జుట్టు జుట్టు అంటారు. మరి బుర్ర పాడైపోతే ఏం చేయాలి? పోవాలి. ఎక్కడికి? ఎర్రగడ్డ పోవాలి. చిన్న చిన్న విషయాలు అవన్నీ మేం చెప్పేవా? డాక్టర్లు చెప్పరు, అమ్మ నాన్న కూడా చెప్పరు, మమ్మీ డాడీ చెప్పరు, అమ్మ చెప్తుంది. తర్వాత చదివేటప్పుడు లక్ష్మి కావాలంటే ఎవరిని పూజ చేయాలి? లక్ష్మి కావాలంటే సరస్వతి పూజ చేస్తావా? లక్ష్మీదేవి పూజ చేయాలి. శక్తి కావాలంటే దుర్గామాతను పూజ చేయాలి. మరి జ్ఞానం కావాలంటే సరస్వతి యొక్క శ్లోకం చదువుకోవాలి. చదువుతారా పిల్లలు? ఆహా. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. 5 సార్లు చదువుకొని పాఠం మొదలు పెట్టమనండి. వాడు చదివిన విషయాలు ఎక్కువ రోజులు గుర్తుంటే వాడు ఖచ్చితంగా గ్యారెంటీ రాసిస్తారు. ఇట్లా చిన్న చిన్న విషయాలు మనకి ఋషిమునులు మంచిగా అందించారు. వాటిని అన్ని పక్కకు పెట్టాము. బడికి పోతున్నాం, రైన్ రైన్ గో అవే అని నేర్పిస్తున్నాం. అందుకని వానలు రావడం లేదు. రైన్ రైన్ కమ్ కమ్ అనాలి. రమ్మనాలా పొమ్మనాలా? దేవుణ్ణి ఏమనాలి? వద్దా? వానలు వద్దా మనకి? మరి ఏం చేయాలి అప్పుడు? ఇంగ్లీష్లో ఏమనాలి? కమ్ కమ్ అనాలి. ఆయనకి ఏం భాష కాదు, అన్ని భాషలు వచ్చాయి, మనకి రావు. రైన్ రైన్ కమ్ కమ్, గుంటలన్నీ గమ్ గమ్ అన్నారు. అప్పుడు మంచిగా వానలు పడుతుంది. పిలవాలి కదా భగవంతుడిని. ఓరంగా శ్రీరంగా అంటే ఓహో అంటాడు. కోరి పిలిచిన పాద భక్తుల కోరిక తీర్చుతాడు. దండిగా నామ స్మరణము చేసిన దర్శనం ఇస్తాడు. ఓ వెనుకున్నాడు ఆయన. ఎవరున్నాడు? ఇంకా ఎవరున్నాడు ఆయన? ఆయన ఎప్పుడు వస్తాడు తెలుసా? శ్రీరామ జయరామ జయ జయవర అంటే ఆయన పరిగెత్తుకుని వస్తున్నాడు. రామనామం జరిగితే పరిగెత్తుకుని వస్తున్నాడు. అంత శక్తి ఉన్నది భగవన్ నామంలో. ఇట్లా భగవంతుని రమ్మనాలి. ఇప్పుడు నన్ను రమ్మన్నారు కాబట్టి నేను వచ్చా. వద్దంటే నేను వస్తానా? మీ ఇంటికే రాదు చుట్టాలు. అట్లా పిల్లలకి మంచి మాటలు నేర్పండి, శ్లోకాలు నేర్పండి. అద్భుతంగా తయారవుతారు వాళ్ళు. మీరు అనుకుంటున్న మార్కుల కంటే ఎక్కువ మార్కులు వస్తే గ్యారెంటీ. ట్యూషన్ అక్కర్లేదు, ఏమక్కర్లేదు. స్కూల్లో చదివింది విన్న చాలు. వాళ్ళు శ్లోకాలు నేర్పారంటే చాలు, అన్నీ గుర్తుంటే వాళ్ళు. ఈరోజు మనం నేర్పటంలే. స్కూల్కి పోతున్నాడు, వస్తున్నాడు, హోంవర్క్ చేస్తున్నాడు, ట్యూషన్ పోతున్నాడు, మళ్ళీ వస్తున్నాడు. వాడు బస్తాలు మోసే కూలి తయారాడు కదా నాయన. వాడు పొద్దున బియ్యం బస్తా మోసుకెళ్తాడు, వచ్చేటప్పుడు గోధుమ బస్తా చేస్తాడు. ఎందుకంటే దాంట్లో హోంవర్క్ అని పెద్ద ఉంటుంది. ఇంకోటి సాయంత్రం మళ్ళీ ఇంకో బస్తా మోసుకుపోతాడు. ఎందుకు ఇవన్నీ? మీరందరూ ట్యూషన్కి పోయినారు. పిల్లలు చిన్నప్పుడు గొప్పవాళ్ళు కాలేదా? వాళ్ళకి శ్లోకాలు నేర్పండి. చిన్న చిన్న శ్లోకాలు, నవగ్రహ శ్లోకాలు నేర్పండి. ఏ గుడికి వెళితే ఆ శ్లోకాలు నేర్పండి. రాముల వారి గుడికి వచ్చారు, శాంతాకారం భుజగశైనవి నేర్పండి. రామాయ రామభద్రాయ రామచంద్ర కష్టమా ఇవి? ఆంజనేయ స్వామి గుడికి పోయారు, మనోజపం నేర్పండి. శివుడికి వెళ్ళారు, మనోజ వాగర్థవ సమృద్ధవ నేర్పండి.
చిన్న చిన్న శ్లోకాలు నేర్పండి, చూసుకోండి, ఎంత మీకే ఆశ్చర్యం వేస్తుంది. వాడు ఎటువంటి విషయాలు మీకు చెప్తాడు వచ్చి. అల్లరి మానేస్తారు, అల్లరి ఉండదు, పిచ్చి పిచ్చి పనులు అసలే ఉండవు. వాళ్ళ యొక్క ఆలోచనలు మారిపోతాయి, గొప్ప గొప్ప ఆలోచనలు చేస్తారు. పిల్లల లోపల అమోఘమైన శక్తి ఉన్నది, దాన్ని మనం మెల్లగా దారిలో పెట్టాలంతే. మట్టి ఉన్నది, అదే కళాకారుడు ఏం చేస్తాడు, దాన్ని రకరకాల బొమ్మలు చేస్తాడు. కుండల వాడు ఏం చేస్తాడు, సుందరంగా కుండ చేస్తాడు. అదే మట్టి. అంటే పిల్లల లోపల అమోఘమైన శక్తి ఉంటుంది, దాన్ని మనం మెల్లగా గుర్తించి వాళ్ళకి స్ఫూర్తినిచ్చినట్టయితే అద్భుతంగా తయారు. ఒక శిల్పి, ఒక రాజుగారు ఒక భవ్యమైన దేవాలయం కడదామని ఆలోచన చేశారంట. మరి అందరినీ పిలిచారు, వాళ్ళ మంత్రులని పిలిచి ఒక సమావేశం పెట్టాడు. ఆయన యొక్క కోరిక చెప్పాడు, చూడండి మన రాజ్యంలో గొప్ప దేవాలయం కట్టాలి, మీరందరూ ఏం చేస్తారు? చాలా సంతోషం రాజుగారు అన్నారంట మంత్రులు. మరి ఏం చేయాలి? ఆ దేవాలయం పనులు అప్పచెప్పాలి. ఎవరికి అప్పచెప్తామని ఆలోచన చేస్తే కొంతమంది శిల్పులకు అప్పచెప్పారు. పెద్ద దేవాలయం కానీ ఒకరితో కాదు, దీని కూడా చాలా మంది పని చేసి ఉంటారు కదా, ఒకరు చేశారు ఆ పని. పెద్ద దేవాలయం అందరికి పనులు అప్పచెప్పారు. రాజుగారికి కొన్ని రోజులు అయిన తర్వాత దేవాలయం పనులు ఎట్లా జరుగుతున్నాయో చూద్దామని మనసులో వచ్చింది. మీరు కూడా చూశారు కదా, పనులు చేస్తున్నప్పుడు ఇంట్లో కూర్చున్నారు అందరూ, ఆయన ఇచ్చేసి చూశారు కదా వచ్చేటప్పుడు. అట్లా రాజుగారు ఏం చేశారు, మారు వేషం వేసుకున్నారు. రాజు వేషం కాదు, మామూలు యొక్క పౌరుడు వేషం వేసుకొని మెల్లగా తిరుగుతున్నారు మంత్రి గారిని తీసుకుని. ఒక శిల్పి దగ్గర పోయారు, అడిగారు ఆ శిల్పిని, అన్న ఏం చేస్తున్నావు అని అడిగారు. ఆ శిల్పి ఏమన్నాడు, నా కర్మ, రాళ్ళు కొట్టుకొని బతుకుతున్నా అన్నాడు. ఇంకొక రోజు ఇంకో శిల్పి దగ్గరికి వెళ్ళారు, అదే మాట, నాన్న ఏం చేస్తున్నావు అని అడిగారు. ఏం చేయాలండి, ఏదో పొట్టకి ఆహారం కావాలి కదా, జీవనం గడపాలి కదా, అందుకని ఈ పని చేసుకుంటున్నా అన్నాను. మూడో రోజు ఇంకో శిల్పి దగ్గరికి వెళ్ళారు, అదే పని, నాన్న ఏం పని చేస్తున్నావు అని అడిగారంట. ఆ శిల్పి చెప్పింది విని రాజుగారు కళ్ళు నీళ్ళు వచ్చినాయంట. ఏం చెప్పాడు ఆ శిల్పి, మీకు తెలియదా, ఈ యొక్క దేశం రాజుగారు అద్భుతమైన దేవాలయాన్ని నిర్మాణం చేయడానికి సంకల్పించారు. ఆ దేవాలయంలో సుందరంగా ఉండే యొక్క ఆ మూర్తులను తయారు చేస్తున్నా అన్నాడు. ముగ్గురు ఒకటే పని చేస్తున్నారు, కానీ మేడం ఆలోచన ఏమిటి? మీరు కూడా అంటారు, మీ పిల్లలు ఏదో చిన్నగా ఉద్యోగమో ఏదో చేసుకోవాలని కాదు, గొప్ప నేత కావాలి, గొప్ప ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలి, ఐఆర్ఎస్ కావాలి, ఇట్లా సంకల్పం పెట్టుకోండి. గొప్ప సైంటిస్ట్ కావాలి, దానికి మార్గం చూపించండి. ఎప్పుడైతే లక్ష్యం గొప్పగా ఉంటుందో తప్పకుండా వాళ్ళు దానికి ఛేదిస్తారు. చూస్తుండొచ్చు చాలామంది ఎటువంటి ఆలోచన ఉన్న పిల్లలు, ఆశ్చర్యం వేస్తుంది. ఒక చిన్న పిల్లవాడు వచ్చాడు ఒక స్వామీజీ దగ్గరికి, వాళ్ళ ఆలోచనలు ఎంత ఉంటాయి. అడిగాడంట, స్వామీజీ ఇంగ్లీష్లో మొదటి 3 అక్షరాలు ఏమిటి అడిగాడంట. ఏమిటి 3 అక్షరాలు మొదటివి? ఏమిటి? ఏ బి సి, అంతేనా? ఇంకేమున్నాయా? అయ్యి 3 అక్షరాలు అడిగింది, 4 కాదు. వాడు చిన్నపిల్లవాడు అడిగాడంట, స్వామీజీ బి చల్లగా ఉంటుంది ఎందుకని అడిగాడు. బి చల్లగా ఉంటుందని అడిగాడు. ఈ స్వామీజీకి కొంచెం అర్థం కాలే. రేపు రా అన్నారు, ఎందుకంటే మళ్ళీ వస్తాడో రాడో చూద్దాం తెలుసు. మళ్ళీ వచ్చాడు పిల్లవాడు, స్వామీజీ నిన్న అడిగాను కదా దానికి సమాధానం. ఏం అడిగావురా? ఇంగ్లీష్లో 3 అక్షరాలు ఏబిసి, బి చల్లగా ఉంటుంది ఎందుకు స్వామీజీ అన్నాడు. నేను తప్పించుకోలేడు స్వామీజీ, ఎందుకంటే మళ్ళీ రేపు మళ్ళీ వస్తే మళ్ళీ ఇదే కదా, అందుకని నాకు తెలియదురా నువ్వే చెప్పన్నారంట. అప్పుడు ఆ పిల్లవాడు అన్నంట, బి తీస్తే ఏం మిగిలింది? ఏం మిగులుతాయి? బి తీసేస్తాయి. ఏసీలు ఎవరికి చల్లకుంటూనే ఉండడం చూసారా? బి తీసేస్తే ఏసీ, ఏసీలో ఎవడు కూర్చున్నా ఏముంటారు చూసారా?
ఇంత తెలివి ఎవడికొచ్చి మనకు వచ్చిందా? ఇట్లా చాలా పిల్లలకి విషయాలు నన్ను అదే మాట్లాడుతున్నాను. వచ్చింది ఏబిసి వచ్చింది. అందుకే పిల్లలకి మంచి శిక్షణ ఇవ్వండి. మీ యొక్క వంశానికి కీర్తి తెచ్చేవాడు వాళ్ళే. నా కొడుకు అట్లున్నాడని చెప్పండి, మీ కీర్తే కాదని చెప్పండి. అట్లా పిల్లల్ని తయారు చేయడానికి దేవాలయం చాలా ఉపయోగపడుతుంది. దేవాలయంలో పంతులు ఖాళీగా కూర్చున్నప్పుడు వాళ్ళ శ్లోకాలు నేర్పమని నేర్పుతారు. అడగాలంటే మేము పిల్లలు వాళ్ళని ఖచ్చితంగా నేర్పుతారు. మీరు నేర్పండి. వచ్చింది కదా గూగుల్ తల్లి బ్రహ్మాండం అన్నీ నేర్పుతుంది. మీకు ఇంకెక్కడ పోక పనే లేదు. అట్లా సంస్కారాలు పెంచుతూ పోయినట్టయితే పిల్లల లోపల అద్భుతమైన శక్తి వస్తుంది. ఆ దిశగా మీరందరూ ముందుకు వెళ్ళాలి. రెండవది, ఒక దేవాలయంలో భగవంతుడు మనకి అర్పించినటువంటిది ఏమి ముట్టుతాయి ఆయనకి తీసుకొచ్చి పోస్తూనే ఉంటారు. తిరుపతి పోతారా మీరు? పోతారా తిరుపతికి? మొత్తం జుట్టు చూస్తారు కదా. ఆడవాళ్ళు 3 కత్తెరలు తీయాలి, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కానీ పూర్తి జడ ఇవ్వకూడదు. పుట్టిన వెంటనే మాత్రమే తీయాలి. మిగతా ఎప్పుడైనా సరే మొక్కు 3 కత్తెరలు మాత్రమే. మీ జడ ఎంత బాగా పెరిగితే మీ యొక్క గృహం అంత బాగా అభివృద్ధి అవుతుంది, గుర్తుపెట్టుకోండి. మరి దేవుడికి ఏమి సమర్పణ చేస్తే ముడుతుంది? ఒక చిన్నగా ఇట్లనే చిన్న గ్రామం రామాలయం ఉంది. ఆ రామాలయం అర్చకుడికి సంకల్పం వచ్చింది, కళ్యాణం చేద్దామని. మీరు కూడా చేస్తారా కళ్యాణం ఇక్కడ? మరి కళ్యాణం చేసుకో, ఇట్లా భక్తులు వస్తారు కదా, వాళ్ళకి ఏమైనా పెట్టాలి కదా ప్రసాదం. ఆలోచన చేశాడు ఏం చేయాలి అని. ఆయనకు ఒక భక్తుడు ఉన్నాడు పక్క గ్రామంలో, ఆయన పేరు రామయ్య. ఆయన ఒకసారి ఇట్లనే అడుగుతుంటే ఆయనకి అరటిపండ్ల తోట ఉందని చెప్పాడు. అది గుర్తుకొచ్చింది. ఇంకేముంది, అర్చకులు వారు రామయ్యకి సమాచారం పంపారు. రామయ్య, మన దేవాలయంలో రేపు కళ్యాణం ఉన్నది, రాముల వారిది, మంచి అరటిపండ్ల గెలను పంపించమన్నారు. రామయ్య సంతోషమైంది. పొద్దున త్వరగా లేచాడు, తోటకు పోయాడు, మంచి అరటిపండ్ల గెలను కోశాడు. వాడి దగ్గర పనిచేస్తున్న ఒక పిల్లవాడిని పిలిచాడు. వాడికి చెప్పారు, నాన్న ఈ గెలని పక్క గ్రామంలో రామాలయం ఇచ్చిరాపోరా నాన్న, కళ్యాణం ఉందంట అన్నాడు. చిన్న పిల్లవాడు పెద్ద గెల నెత్తిన పెట్టుకున్నాడు, నడిచాడు. కొంత దూరం నడిచేటప్పటికి ఆయాసమైంది. ఏం చేయాలప్పుడు? మంచిగా పెద్ద చెట్టు చూసుకున్నాడు, అరటిపండు గెల కింద పెట్టాడు, కూర్చున్నాడు. కొద్దిసేపు అయిన తర్వాత ఆయాసం పోయింది, కానీ ఆకలి అవుతున్నది. చిన్న పిల్లవాడు కదా, ముందుకు నడిచే ఓపిక లేదు. మెల్లగా 2 అరటిపండ్లు తీసుకున్నాడు, దాంట్లోంచి తిన్నాడు, నడుచుకుంటూ వెళ్ళాడు, ఇచ్చి వచ్చేశాడు. నేను 2 పండ్లు ఒక గెల పంపించమని చెప్పాను నీకు, అంతే కదా, నువ్వు 2 పండ్లు మాత్రమే ఎందుకు పంపించావన్నారంట. దేవుడిని దేవుడికి ఎవరికైతే అవసరమో వాడికి ఇచ్చిన మాత్రమే దేవుడికి ముడతాయి, మీరు ఏవి ముట్టవు. మీరు తిరుపతి ఉండిలో కట్టలేస్తే ఏం ముట్టవు, గుర్తుపెట్టుకో. చిన్న గుళ్ళు చాలా ఉంటాయి మన ప్రాంతంలో. ఎల్లమ్మ, పోచమ్మ, మల్లమ్మ, ఎంకమ్మ ఉన్నారా? ఆ గుళ్ళ మనం పోలేమో, శుభ్రం చేయము, కేవలం దీనికి మాత్రం పోతాం. శుభ్రం చేయండి. గురువారంలో మొదటి అక్షరం ఏమిటి? గురువారంలో మొదటి అక్షరం, గుడిలో మొదటి అక్షరం, సరిపోయిందా? గురువారం గుడికి అని పెట్టుకోండి. చుట్టుపక్కల మెల్లగా వెళ్ళండి, అక్కడ శుభ్రం చేసి రండి. దానికి ఏమైనా మరమ్మతులు చేయండి, దీపం పెట్టండి, నీళ్ళే శుభ్రం చేయండి, దీపం పెట్టిరండి, చాలు, ఇంకేమొద్దు. చూసుకోండి మీ లోపల ఎటువంటి శక్తి మొదలవుతుంది, మీకు ఆశ్చర్యం వేస్తుంది. పిల్లల్ని తీసుకెళ్ళాలండి, శుభ్రం చేయమనండి. పిల్లలు కనుక దేవాలయంలో పడిన చెత్త శుభ్రం చేస్తే వాడు చెత్త పోస్తారు ఇక్కడ పోయినప్పుడు. ఇంకా ఇంతే చాలు, చిన్న విషయాలు, 5 నిమిషాలు 10 నిమిషాలు, ఎక్కువ అక్కర్లేదు. ఇవే సంస్కారాలు ఇస్తే పిల్లలు అద్భుతంగా తయారవుతారు. వాళ్ళే మనకి తర్వాత మనకి శక్తి అదే. అందుకని దేవాలయం అంటే స్ఫూర్తి కేంద్రము. మనకి దేవాలయం ద్వారా శారీరక శక్తి, మానసిక శక్తి, ఆధ్యాత్మిక శక్తి 3 లభిస్తాయి.
దాన్ని మనము గుర్తుపెట్టుకుని దేవాలయానికి వచ్చిన నిశ్శబ్దంగా ఉండండి. ఆ మూర్తుల నుంచి కొన్ని కొన్ని సూచనలు వస్తున్నాయి. ఆ సూచనలు కనుక మనకి పాటించినట్లయితే తప్పకుండా మనము ముందుకు వెళ్తాం. దానికి ఒక జరిగినటువంటి చాలా మనకు విషయాలు ఉన్నాయి. పలానా ఆయన యాదగిరిగుట్టకు వెళ్ళాడంట, ఇలా శ్రీశైలం వెళ్ళాడంట, వేములవాడకి వెళ్ళాడంట. అక్కడ పడుకున్నప్పుడు కలలోకి వచ్చి దేవుడు, నేను పలానా పుట్టలో ఉన్నాను, బావిలో ఉన్నాను, పొలంలో ఉన్నాను, ఒక తీయమని చెప్పి ఆయనకు వచ్చినటువంటిది. తర్వాత ప్రతిష్ట చేసిన చూడలేదా మనం? చాలా విషయం మనం ఒకటి కాదు. ఎట్లా వచ్చింది ఆయనకి? బజారుకి పోతే వచ్చిందా ఆ సూచన, లేదా మాలుకు పోతే వచ్చిందా, అంగడికి పోతే వచ్చిందా? క్షేత్రంలో పడుకున్నప్పుడు ఆ దేవుడు ఆ మూర్తుల్లోంచి కొన్ని కొన్ని సూచనలు వస్తున్నాయి. అట్లనే చిన్న దేవాలయం కావచ్చు, పెద్ద దేవాలయం కావచ్చు, నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఆ మూర్తుల్లో వీడు నింపిన శక్తి మళ్ళీ మెల్లకి వస్తుంటుంది. అట్లా మీరందరూ కూడా ఈ దేవాలయాన్ని రోజు ఏదో ఒక సమయంలో మూసి ఉన్న తలుపు ఏం చింత లేదు, వచ్చి 5 నిమిషాలు కూర్చొని వెళ్ళండి. ముఖ్యంగా పిల్లలకి 41 రోజులు పంపించండి. బడికి పోయే ముందర గుడికి పోరా అని చెప్పండి, 1 రూపాయి ఇవ్వండి, కుండీలో వేసి రమ్మనండి, ఊరికే పొమ్మండి పోడు. అట్లా 41 రోజులు వెళ్ళి వస్తే చాలు, వాళ్ళ లోపల ఎంత మార్పు వస్తుందో మీకే ఆశ్చర్యం వేస్తుంది. అట్లా మీరందరూ చేస్తారని ఆశిస్తూ, మన భారతీయ సంస్కృతి శ్రేష్టమైనటువంటిది. ఈరోజు దేవాలయంలో మీకు తీర్థం ఇస్తారు కదా, దాన్ని ఏం చేస్తారు మీరు? కళ్ళకు అదుకుని తాగుతారు. అదే సమయంలో మంచి నీళ్ళ బాటిల్ ఇస్తే అబ్బా అని తాగుతారు కళ్ళకు అదుకొని. 2 నీళ్ళే, ఏమిటి శక్తి? దీని మీద అద్భుతంగా పరిశోధన చేశాడు జపాన్ వ్యక్తి. దాని పేరు HADO. మీ పిల్లలకి చెప్పండి, గూగుల్ లోపల HADO అని టైప్ చేయమని. అద్భుతంగా మొత్తం వస్తుంది. నీళ్ళకి తరంగాల్ని తీసుకునే శక్తి ఉంటుంది అని చెప్తాడు. మంచి మాటలు చెప్పిన నీళ్ళకి మీరు ముగ్గులు వేస్తారు, అట్లా వచ్చినాయి ఆకారాలు. చెడు మాటలు చెప్పినట్టుకి వాటి నీళ్ళకి ఆకారాలు లేకుండా అయిపోయినాయి. కొన్ని మంచి మాటలు చెప్తే మంచి ఆకారాలు వస్తే మన శరీరంలో 70% నీళ్ళు ఉంటాయి. ఆ తీర్థము అభిషేకం చెప్తాడు. దానికి ఎప్పుడు ఎన్ని మంత్రాలు చదువుతారు, ఎంత శక్తి రావాలి. ఉపవాసం చేస్తారు కదా, 1 పొద్దు. ఏం చేయాలి 1 పొద్దు అంటే? మంచిగా బోండాలు, బజ్జీలు, మైసూర్పాకు, జిలేబీ, జాంగీర్ తినాలి. అంతేనా? అన్నం తినొద్దండి. అంతేనా? అవు కరెక్ట్ అని చెప్తున్నాను. అని అదే పని చేస్తున్నా. పదార్థాన్ని మార్చుకోవడం కాదు ఉపవాసం. అంటే దగ్గరగా వాసన చేయాలి, మంచికి దగ్గరగా వాసన చేయాలి. బాగా తింటే ఎక్కడ వాసన చేస్తాం? దీని మీద ఒక ఆయన రీసెర్చ్ చేశాడు, ఆయనకి నోబెల్ ప్రైజ్ ఇచ్చాడు. ఎవరికి ఇస్తారు నోబెల్ ప్రైజ్ తెలుసా? మన దేశంలో ఏదైనా గొప్ప కార్యం చేస్తే వాళ్ళకి పద్మ అవార్డ్స్ ఇస్తారు. ప్రపంచానికే విశేషమైన కార్యాలు చేస్తే నోబెల్ ప్రైజ్ ఇస్తారు. ఆయనకి నోబెల్ ప్రైజ్ ఎందుకు ఇచ్చారంటే ఆయన ఉపవాసము మన చిన్న ఆచారం కదా అది, దాని మీద ఆయన రీసెర్చ్ చేశాడు. దానికి ఇంగ్లీష్లో ఆటోఫాజీ అని పేరు, AUTOPHAGY. చూడండి గూగుల్లో, అద్భుతంగా చెప్తాడు ఉపవాసం అంటే ఏమిటి, ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, దాని లాభం ఏమిటి. ఇట్లా వాళ్ళు చేస్తున్నారు. బరాక్ ఒబామా జోబులు ఎప్పుడు ఒక బొమ్మ ఉంటుంది. ఏం బొమ్మ తెలుసా? అది ఆయన బొమ్మనే. ఉన్నాడు ఎవరనక, ఇంకెవరున్నారు అక్కడ? హనుమంతుడు యొక్క విగ్రహం ఉంటుంది ఆయన జోబులో. ఎందుకు ఉంటుంది? హనుమాన్ చాలీసా తెలుసా మీకు? చదివినారు ఎప్పుడైనా? విన్నారా? దాంట్లో ఒక మంచిదిన్న దోహ ఏమిటిది? భూత పిశాచ నికటన ఈ ఆవై. ఈ భూత పిశాచాలు ఏంటి అనుకుంటున్నారు? టెన్షన్, డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్, ఇవన్నీ అవన్నీ పోతాయి. ఆయనకి చెప్పారు ఎవరు? ఆయన పెట్టుకుంటారు జోబులు. ఆయనకి ఎప్పుడు టెన్షన్ లేదు. వాళ్ళకి అర్థమవుతున్నది మన ధర్మం, మనకు అర్థం కాదు. ఏ దేశంలో అయితే ఒక ఫోటో మన దగ్గర కనబడితే అక్కడ పోయినప్పుడు జైల్లో పెట్టే దేశం ఏ దేశం అది? దుబాయ్ దేశం కదా. ఆ దేశం వాళ్ళు 26 ఎకరాలు, 1 కాదు 2 కాదు, మన హైదరాబాద్లో లేదు దేవాలయం. 26 ఎకరాల్లో పెద్ద గుడి కట్టుకున్నారంటే ఎవరికి అర్థమైంది మన ధర్మం గురించి చెప్పండి. అంత గొప్ప ధర్మంలో మనం జన్మించామంటే ఒక జన్మ పుణ్యం కాదు. దీన్ని సార్థకం చేసుకోవాలంటే
మన ఋషిములు మనకి ఇచ్చిన చిన్న చిన్న ఆచారాలు నాకు చెప్పాను కదా, వాటిని ఆచరణ చేయండి. ఒక 41 రోజుల తర్వాత మీకే తెలుస్తుంది ఎంత శక్తి విలువ వస్తుంది. అట్లా మీరందరూ చేస్తారని ఎందరికీ రాముల వారి యొక్క శక్తి అమోఘం. ఎటువంటి రాముల వారి నుంచి నేర్చుకోవాలి మనం. రాముల వారు విభీషణుడు రావణాసుడికి మంచిగా హితబోధ చేస్తాడు. నువ్వు పో అని చెప్పి గెంటేస్తాడు విభీషణుడు, అంతే కదా, పో అని. రాముల వారి దగ్గరకు వచ్చినప్పుడు శరణు పెడితే రాముల వారు శరణి ఇస్తాడు. మంచిది విభీషణ, నీకు శరణి ఇస్తాను, నిన్నే లంకకి రాజుని చేస్తానన్నాను. రాజు ఎవరు లంకకి అప్పుడు? రావణాసుడు. మరి ఈయన రాజు చేస్తాను, నాకు దింపాలి కదా, ఇప్పుడు దింపుతారు కదా పార్టీలు వాళ్ళు. ఎట్లా? అప్పుడు ఈయనకు అనుమానం వస్తుంది, పక్కన ఎవరున్నారు, పక్కన వాళ్ళ తమ్ముడు ఎవరు, లక్ష్మణుడికి అనుమానం వచ్చింది. ఆయన ఎప్పుడు అనుమానం కాదు అన్న, మీరేమో విభీషణుడు రాజు చేస్తా అన్నారు, అక్కడ రాజు ఉన్నాడు. రేపు పొద్దున రావణాసురుడే వచ్చి నీకు శరణు వేడి సీతమ్మ వారిని అప్పచెప్తే మరి రావణాసుడికి ఏమి ఇస్తారని అడిగాడు. ఏదో ఇయ్యాలి కదా. ఇప్పుడు మొన్న ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే ఎమ్మెల్సీ ఇస్తారని చెప్పి ఒప్పందం చేసుకుంటారు కదా, అట్లా చేసుకుంటారా చేసుకోరా రాజకీయం. మరి రావణాసుడికి ఏమి ఇవ్వాలి అప్పుడు? అప్పుడు రావణ వారు ఏమి ఆలోచన చేయలేదు, ఒకటే మాట అన్నారు, ఒకవేళ కనుక రావణాసురుడే కనుక సీతమ్మ వారిని తీసుకొచ్చి నాకు అప్పచెప్పి నాకు శరణ వస్తే నా అయోధ్య రాజ్యాన్ని ఇచ్చేస్తా అన్నారు. చూసారా, ఇప్పుడు అన్నదమ్ములు కొట్లాడుకుంటారు ఒక సెంటు భూమి కోసం. కోర్టు పోతారు, ఏ కోర్టుకి? సుప్రీం కోర్టుకి. మొత్తం గుండె పోతుంది ఇద్దరికి, ఏముండవు, పిల్లి కోతి కథ. చూసారా, ఇంత గొప్ప రాముల వారి సందేశం. ఆంజనేయ స్వామిది ఎంత గొప్ప మేధావి అని తెలుసా? సూపర్ 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 డిగ్రీలు ఉన్నాయి, ఒక డిగ్రీ కాదు. మన మన హైదరాబాద్ ఒకటి లేవు, అన్ని డిగ్రీలు ఉన్నాయి. నవ వ్యాకరణ పండితుడు. నవ అంటే ఎన్ని? 9 వ్యాకరణాలు చదువుకున్న పండితుడు ఆయన. ఇంత చదువుకున్నప్పటికి కూడా ఇంత కూడా అహంకారం లేదు. నేను అని రాలే. ఇక్కడ చూసుకోండి, పట్టాభిషేకం జరుగుతుంటే ఇట్లా అక్కడ కూర్చున్నాడు పోయి మూలకి. అంత గొప్ప సేవకుడు అంటే నంబర్ 1. సేవ అంటే ఆయన నేర్చుకోవాలి. ఆయన చేసిన గొప్ప ఘనకార్యం ఏమిటంటే లక్ష్మణ స్వామి మూర్చపోతాడు యుద్ధంలో కదా. రాముల వారి యొక్క సేనలో గొప్ప వైద్యుడు ఉన్నాడు, సూపర్ 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 స్పెషాలిటీ డాక్టర్. ఎవరు తెలుసా? జాంబవంతుడు. ఆయన కూడా చేతులు ఎత్తేస్తాడు, అయ్యా రామా ఏమి జరిగిందో నాకేం అర్థం కావటం లేదు లక్ష్మణ స్వామికి. అప్పుడే విభీషణుడు రాముల వారి దగ్గరకు వచ్చింటాడు. రావణాసుడు తక్కువ అనుకున్నారా? రావణ బ్రహ్మ. అంతేకాదు నవగ్రహాన్ని తెచ్చుకున్నాడు, ముల్లోకాన్ని జయించాడు, అంత గొప్ప వీరుడు. ఆయన రచనలు చూస్తే మనం తలగా తిరుగుతుంది, అన్ని చేశాడు ఆయన. చెస్ తెలుసా మీకు? చెస్ చదరంగం అది ఆయన చేసిందే. ఇప్పుడు మిసైల్ టెక్నాలజీ అంటున్నారు కదా, ఆయనదే అదంతా. ఆ యొక్క లంక నిర్మాణం చేయించాడే ఆయన, ఆర్కిటెక్ట్, గొప్ప ఆర్కిటెక్ట్ ఆయన. ఇంత అంత కాదు, స్త్రీని అపహరించాడు కాబట్టి ఆయనకి సంహారం జరిగింది. అప్పుడు విభీషణుడు చెప్తాడు, రావణాసుడి దగ్గర గొప్ప వైద్యుడు ఉన్నాడు, ఆయన పేరు సుషేనుడు. ఆయనని పిలుచుకొని వస్తే లక్ష్మణ స్వామికి చికిత్స చేస్తాడంటాడు. ఎవరు వెళ్ళాలి అక్కడికి? రాజకోటకి. ఆయన వచ్చినా చికిత్స చేసిన నమ్మకం ఏమిటి? శత్రువు కదా. ఇవన్నీ అనుమానాలు. వెంటనే పక్కన కూర్చున్నాడు, ఎవరు వెనక? హనుమా. జై శ్రీరామ్ అని వస్తాడు. ప్రభు మీరు ఆజ్ఞాపించండి, నేను తీసుకొని వస్తానన్నాడు. వెళ్ళాడు, తీసుకొని వచ్చాడు సుషేనుడు. చూపించాడుకో ఇలా లక్ష్మణ స్వామి రాముల వారి తమ్ముడు చికిత్స చేయమన్నాడు. నేను చెయ్యను అన్నాడు. మీ శత్రువులకి ఎవరైనా సహాయం చేస్తారా మీరు? చేస్తారా మీరు? మీ గ్రామం మీకు వేరే గ్రామం వాడి యుద్ధానికి వస్తే మీరు వాళ్ళకి సహాయం చేస్తారా? చెయ్యరు. ఆయన అదే అన్నాడు. కుషేనుడు ఏమన్నాడంటే, మీరు మా శత్రువులు, మీకు నేను సహాయం చేస్తే నేను నా రాజుకి ద్రోహుణ్ణి అవుతాను, అంతే కదా. అప్పుడు హనుమ వైద్యుడి యొక్క ధర్మాలు బోధ చేస్తాడు. వైద్యుడి ధర్మం ఏమిటి?
ముందరున్నటువంటి ఇబ్బంది పడుతున్న వ్యక్తి శత్రువా మిత్రుడా చూడకూడదు, మొట్టమొదటి దానికి చికిత్స చేయడమే వైద్యుడి ధర్మము. చాలా చెప్తాడు. అదే ఇప్పుడు వచ్చింది. ఇది జరిగింది ఎప్పుడు? త్రేతాయుగంలో. తర్వాత ద్వాపరం అయిపోయింది. కలియుగంలో ఇప్పుడు ఇక్కడ రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగితే సుప్రీంకోర్టు ఆర్డర్ చేసింది ఏం చేయాలని? మొట్టమొదటి వాళ్ళకి చికిత్స చేయించండి, తర్వాత మీ పంచనామా, మీ ఎఫ్ఐఆర్ అన్నదా లేదా? అంటే హనుమాన్ చెప్పింది ఇప్పటికి నడుస్తున్నదా చూసుకోండి. ఇంత గొప్ప మహానుభావుడు హనుమాన్. అందుకే 2 ఉన్నాయని విగ్రహాలు, ఒకటి కాదు. రామవారు 2 ఉన్నాయా ఇక్కడ? శివుడికి 2 ఉన్నాయా? అమ్మవారు 2 ఉన్నాయా? కానీ హనుమకి 2, ఒకటి రాముల వారి దగ్గర, ఇంకోటి వేరేగా. అంత గొప్ప వీరుడు, శూరుడు, అతి బలశాలి. రెండవది అష్టసిద్ధులకి ఆయన అధిపతి. అష్టసిద్ధులు తెలుసా మీకు? చిన్నగా అయిపోతాడు, పెద్దగా అవుతాడు, బరువుగా అవుతాడు, తేలిగ్గా అవుతాడు, ఎక్కడెక్కడ వెళ్ళిపోతాడు. అంత మేధావి. అయితే ఏమి కూడా ఆశించకుండా చేశాడు. గుర్తుపెట్టుకోండి. ఇంత జ్ఞాని అయి ఉండి ఇంత శక్తి పెట్టుకొని ఏమీ ఆశించలేదు. రామ కార్యంలో నిమగ్నం అయిపోయాడు. అటువంటి రాముల వారిని, సీతమ్మ వారిని, హనుమని శివుడికి చెప్పగానే బోలాశంకరుడు రావణాసుడికి ఏమి ఇచ్చేశాడు? ఆయన ఆత్మలింగాన్ని తీసుకోపోయింది. ఆయన ఇయ్యడమే పాపం. వీళ్ళందరూ కొట్టుకుంటుంటారు వేరే వాళ్ళంతా. అట్లా ఆ ముగ్గురు. ఇక గణపతి చెప్పక్కర్లే. మొట్టమొదట మనకి ఆశీర్వాదం చేసి గణపతి అందరినీ చేసుకుంటున్నారు. చాలా సంతోషం. దీన్ని మేము ఎలా కాపాడుకొని వాళ్ళు చూపించిన మార్గంలో నడవడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే ఈ దేవాలయం యొక్క సార్థకం అవుతుంది. పిల్లలు మీరు చెప్పినట్టు వింటే సంతోషమా, వినకపోతే సంతోషమా? అట్లనే ఆ రాముల వారు కానీ, ఆ శివుడు కానీ, ఆంజనేయ స్వామి కానీ చూపిన మార్గం నడిస్తే వాళ్ళకి సంతోషం. వాళ్ళు మీకు అందరికీ మంచి ఆశీర్వాదం చేస్తారు. అట్లా చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ హంపి క్షేత్రాధిపతి విరూపాక్ష స్వామి వారు, అమ్మవారు పంపాదేవి, అమ్మవారు భువనేశ్వరి దేవితో పాటు సమస్త దేవీ దేవతలు మీ అందరికీ ఆయువు ఆరోగ్య ఐశ్వర్యాలతో పాటు మంచి జ్ఞానాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తున్న వానికి విరామాన్ని ఇస్తాను. సర్వే జన సుఖినో భవంతు. సమస్త అయ్యా చప్పట్లు కొట్టద్దు. రాజకీయ నాయకులు చప్పట్లు కొట్టాలి, కళాకారులకు చప్పట్లు కొట్టాలి. తర్వాత ఏం రాశారు వెనక? ఏం రాశారు వెనక? భజన చేసినప్పుడు చెప్పాలి. అప్పుడు మాత్రం ముచ్చట్లు పెడతాము. సర్వే జన సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. ఓం తత్సత్. 3 నామాలు చెప్తాను. అందరం చప్పట్లు కొట్టు మంచిగా అందాం. ఇదే భజన, బ్రహ్మాండమైన భజన. హర హర శంకర జయ జయ శంకర. గట్టిగా కొట్టాలి. హర హర శంకర జయ జయ శంకర. హర హర శంకర జయ జయ శంకర. హర హర శంకర జయ జయ శంకర. శ్రీరామ శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. దత్తాత్రేయ తవ శరణం. దత్తన్నామా తవ శరణం. దత్తాత్రేయ తవ శరణం. దత్తన్నామా తవ శరణం. దత్తాత్రేయ భగవాన్ की, राजा रामचंद्र भगवान की, पवन सुत हनुमान की, भोला शंकर की, पार्वती माता की जय. नहीं बोलने वालों की వద్దా? దత్తాత్రేయుల వారు మంచి ఆదర్శం మనకి. ఎట్లా? త్రేతాయుగంలో వారే గురువులు. ప్రతి యుగానికి గురువు ఉన్నారు. సత్యయుగంలో దక్షిణామూర్తి గురువు, మేధా దక్షిణామూర్తి. చాలా తక్కువ ఉంటే ఆయన విగ్రహాలు. త్రేతాయుగంలో దత్తాత్రేయుల వారు, ద్వాపరంలో వేదవ్యాసులు. వారి యొక్క వ్యాస పూర్ణిమ చేసుకుంటాం, ఆషాఢ పూర్ణిమ. 18 పురాణాలతో పాటు దేవి భాగవతం రాసినటువంటి వ్యాసులు వారు. కలియుగంలో ఆది శంకరాచార్యుల గురువు.
దత్తాత్రేయ వారు గురువు అయినప్పటికీ గురు చరిత్ర పుస్తకం తెలుసా ఎవరికైనా? చదవండి, అది 52 అధ్యాయాలు, అద్భుతమైన జ్ఞానం వస్తుంది. వారు కూడా 24 మంది గురువులను చేసుకున్నారు. గురువు అంటే ఎవరు? ఉకారశ్చ అంధకారశ్చ రుకారశ్చ తన్నిరోధ. గు అంటే అంధకారం, రు అంటే తొలగించాయన. నాకు చెప్పాను కదా చీమలు ఎట్లా పోతాయి. ఏమనదు అది ఏమనదు. దత్తుడు వచ్చినాడు రా మీకు. చూడండి, దత్తాత్రేయ కింద 4 ఉంటాయి, అవి 4 వేదాలు, అవి పుట్టకండి. అట్లా పావురము, జింక, చేప, నెమలి, ఏనుగు, కొండ చిలువ, సముద్రము, నదులు, సూర్యుడు, చంద్రుడు అన్నీ వాళ్ళు గురువులు చేసుకున్నారు. అన్నిటి నుంచి జ్ఞానాన్ని పొందారు. అట్లా దత్తాత్రేయుడు చేసుకుంటే చాలా విశేషము. అట్లా వీళ్ళు మార్గంలో నడవండి. తర్వాత అందరికీ ప్రసాదం ఇస్తా. ఇప్పుడు ఎవ్వరు లేవద్దు. మొట్టమొదటి ఏం చెప్పా? చీమలు ఎట్లా పోతాయి అట్లా రావాలి, లేకుంటే బైపాస్ నాకు పోతానండి. ఆడవాళ్ళకి చేతులు గాజులు ఉన్నాయా, జడలు ఉన్నాయా, కొత్తిమీర కట్టలు చూసుకోండి ఒకసారి. కొత్తిమీర కట్టలు అంటే ప్రసాదం. ఇక మంచి జడలు వేసుకోవాలి, అల్లుకోవాలి. ఆడపిల్లలకు చిందులు ఉన్నాయా చూసుకోండి, లేకుంటే కిరాకి తీసుకోవచ్చు. గాజులు 2 చేతులకు ఉండాలి, ఒక చేతికి కాదు. ఈ చేతికి ఉన్నాయంటారు, ఈ చేతికి ఉండవు. గాజులు ఎప్పుడు మర్చిపోయి తీయవద్దు. ఆడవాళ్ళు ఒడిలో తీసుకోవాలి ప్రసాదం. ఒడి అంటే ముందరదమ్మా, వెనకది కాదు. స్వచ్ఛ భారత్ వెనక ఊడుస్తుంటుంది మొత్తం ఊడు. మగవాళ్ళు ఏదైనా కడువ కానీ, షెల్లా కానీ, ఖర్చు కానీ పట్టుకోవాలి. ముందర పాదుకలు ఉంటాయి, ఆ పాదుకలు దండం పెట్టుకోండి, మెల్లగా తీసుకొని వెళ్ళిపోవాలి. తిన్నారా వీళ్ళందరూ మంచిగా? అందరితో నేను గేట్ మాస్టర్ చేస్తున్నాను. తప్పని కూడా గట్టిగా తీసే కలర్ కూడా మొత్తం తీసేస్తాయి. ఇట్లా ఒకటి సపోర్ట్ సైలెన్స్.